Okay, so these are all palette functions. We have many. So far we have discussed about converters, and we have discussed about content modifier. Okay, and here uh, in routing we have discussed only about the splitter. So in the next class we will discuss the new adapter and other new palette functions. So far out of what we have learned, do you have any questions? Do you have any issues, or do you have any concerns? If you have any questions, you can ask. నిన్న ఏదో ఇష్యూస్ అన్నారు. ఈజ్ ఇట్ రిజాల్వ్డ్ ఆర్ స్టిల్ యూ హ్యావ్ ఎన్ ఇష్యూస్? అండ్ వన్ మోర్ థింగ్, సో ఇంటర్వ్యూ క్వశ్చన్ షీట్లో ఐ విల్ బి అప్డేటింగ్ స్లోలీ. నేను క్వశ్చన్స్ అప్డేట్ చేస్తాను ఈచ్ డే టాపిక్స్. బట్ ఇవేంటంటే దీస్ క్వశ్చన్స్ కెన్ బి ఆస్క్డ్, ఇట్ మే నాట్, అంటే అడగొచ్చు అడగపోవచ్చు. ఎందుకంటే ఈచ్ టాపిక్ నుంచి వాట్ ఆర్ ద పాసిబుల్ క్వశ్చన్స్ అని మనం ఇక్కడ డిఫైన్ చేసుకుంటున్నాం. దిస్ విల్ హెల్ప్ యూ. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు టాపిక్ అర్థమైతే ఆటోమేటిక్గా ఈ క్వశ్చన్ కూడా ఆన్సర్ వస్తుంది. ఈ క్వశ్చన్కి మీకు ఆన్సర్ తెలియదంటే ఆ టాపిక్ మీరు ప్రాక్టీస్ చేయలేదని అర్థం, లేదంటే క్లాస్ వినలేదని అర్థం. సో ఈచ్ డే టాపిక్స్ ఐ విల్ బీ అప్డేటింగ్. అండ్ మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు నేను ఒక షీట్ ఇక్కడ క్రియేట్ చేశాను ఇష్యూస్ అని. సో మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు కానీ మీకు ఏ ఇష్యూ వచ్చినా అప్డేట్ ద ఇష్యూ ఇయర్. సో జస్ట్ వన్ అనేసి టైప్ ఆఫ్ ఇష్యూ, కనెక్టివిటీ ఇష్యూ, డేటా ఇష్యూ, టైప్ ఆఫ్ ఇష్యూ తెలియకపోతే వదిలేయండి. సో వాట్ ఈస్ ద ఎర్రర్, మీరు ఎర్రర్ ఏం చూస్తున్నారు మానిటరింగ్లో? సో ఇఫ్ యూ ట్రై టు ఫిక్స్ ఇట్, మీరే డైరెక్ట్గా ఫిక్స్ చేస్తే ఎందుకు ఎర్రర్ వచ్చింది, హౌ యూ ఫిక్స్డ్ ఇట్. బేసిక్గా వీటిని ఏమంటామంటే మనం రియల్ టైంలో మీరు సపోర్ట్ ప్రాజెక్ట్ ఏ ప్రాజెక్ట్ తీసుకున్నా కూడా, సపోర్ట్ ప్రాజెక్ట్ ఇన్ ద సెన్స్ ఆల్రెడీ డెవలప్ అయిన ఇంటర్ఫేసెస్కి మీరు సపోర్ట్ ఇస్తూ ఉంటారు. ఏమైనా ఇష్యూ వస్తే బిజినెస్ వాళ్ళు ఏమంటారంటే అసలు ఎందుకు ఇష్యూ వచ్చింది, మాకు ఆర్సీఏ సబ్మిట్ చేయ అంటారు. ఆర్సీఏ అంటే రూట్ కాజ్ అనాలిసిస్. సో ఇష్యూ ఎందుకు వచ్చింది, ఆ ఇష్యూ ఏంటి, ఇష్యూ ఎందుకు వచ్చింది, నువ్వు ఎలా ఫిక్స్ చేసావు, ఫ్యూచర్లో రాకుండా దీని మీద ఏం యాక్షన్ తీసుకున్నావు అని మనం ఒక డాక్యుమెంట్ ప్రిపేర్ చేయాలి. సో మీరు ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేస్తే ఇష్యూ ఏంటి, రూట్ కాజ్ ఏంటి, అంటే ఆ ఇష్యూ ఎందువల్ల వచ్చింది. వీల్ ట్రై, మనం మనుషులం, వీల్ మేక్ సమ్ మిస్టేక్స్, ఇట్స్ ఓకే. బట్ హౌ వి ఫిక్స్ ఇట్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మనకి అర్థమైందా ఎక్కడ ఇష్యూ అనేది, అర్థమైందా హౌ వి ఫిక్స్ ఇట్ అనేది, ఇట్స్ ఇంపార్టెంట్. సో ట్రై టు అప్డేట్ ద ఇష్యూ హియర్, ఈవెన్ ఇట్ ఈస్ ఎ స్మాల్ ఇష్యూ ఆర్ బిగ్ ఇష్యూ. అది చిన్న మీరు మాన్యువల్ మిస్టేక్ వల్ల వచ్చినా కూడా, బికాజ్ ఏంటంటే రియల్ టైంలో ఇదే ఇష్యూని మీరు చూడంగానే అర్థమైపోతుంది. ఓకే, ఇది ఆల్రెడీ నేను ప్రాక్టీస్ చేసేటప్పుడు వచ్చింది కదా, మేబీ ఇట్ కుడ్ బి డ్యూ టు దిస్ చేంజెస్, ఆర్ ఇట్ కుడ్ బి డ్యూ టు దిస్ ఇష్యూ అని మీరు డైరెక్ట్గా వెళ్ళి అక్కడ చెక్ చేయొచ్చు. సో మీకు సో ఫార్ ట్రైనింగ్ అయ్యేదాకా చాలా ఇష్యూస్ వస్తాయి. కానీ అట్ ద ఎండ్ మీరు ఎప్పుడైతే జాబ్లోకి వెళ్తారో ప్రాక్టీస్ చేసినంతా ఏం ఇష్యూస్ వచ్చాయో మర్చిపోతారు. అగైన్ యూ విల్ స్క్రాచ్ యువర్ హెడ్, అగైన్ యూ విల్ డీబగ్ ఫ్రమ్ ద స్క్రాచ్. సో అవన్నీ కొంచెం ఈజీగా ఉండటం కోసం అప్డేట్ యువర్ ఇష్యూ హియర్. ఎందుకు, మీరు ఇన్ కేస్ ఏమైనా మెసేజెస్ ఫెయిల్ అయితే 500 ఎర్రర్ ఇంటర్నల్ సర్వర్ పోస్ట్ మ్యాన్లో చూస్తే దట్ మీన్స్ మెసేజ్ హెస్ బీన్ ఫెయిల్డ్ ఇన్ సిపిఐ. సిపిఐలో మెసేజ్ అనేది ఫెయిల్ అయింది. ఎందుకు ఫెయిల్ అయింది, సో ఎందువల్ల ఫెయిల్ అయింది, ఫెయిల్ అవడానికి రీజన్ ఏంటి, దాన్ని ఎలా మనం ఫిక్స్ చేసాం. సో అప్డేట్ యువర్ కామెంట్స్ హియర్. మీకు తెలియదు, రూట్ కాజ్ తెలీదు, రిజల్యూషన్ తెలీదు, అప్డేట్ యువర్ ఇష్యూ హియర్. ఐ విల్ చెక్ ఆన్ ఇట్. నేను దాన్ని చెక్ చేసి అట్లీస్ట్ ఐ విల్ అప్డేట్ ద రూట్ కాజ్ అండ్ రిజల్యూషన్ మీకు తెలియకపోతే. బట్ ఇఫ్ యూ వర్క్ ఆన్ ఎనీ ఇష్యూస్, ఇఫ్ యూ ఫిక్స్ ఎనీ ఇష్యూస్, ట్రై టు అప్డేట్ యువర్ ఇష్యూస్ హియర్. సో దట్ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్యూ రావచ్చు. సో దట్ మీరందరూ కలిసి ఇక్కడ అప్డేట్ చేస్తే ఇట్ విల్ హెల్ప్ఫుల్ ఫర్ ఎవ్రీ వన్, అందరికీ. ఎందుకంటే మీరు సపోర్ట్ ప్రాజెక్ట్కి వెళ్ళేటప్పుడు, లేదంటే డెవలప్మెంట్ ప్రాజెక్ట్కి వెళ్ళేటప్పుడు ఇంటర్వ్యూ సో మీరు చేసేటప్పుడు మీ కెరియర్లో వాట్ ఆర్ ది ఇష్యూస్ యూ హ్యావ్ సీన్, ఎలాంటి ఇష్యూస్ చూశారు, దాన్ని ఎలా ఫిక్స్ చేశారు, దాంట్లో కాంప్లెక్స్ ఇష్యూస్ ఏంటి, సో దానికి ఎందుకు అంత టైం పట్టింది, ఇలాంటి క్వశ్చన్స్ అడగొచ్చు. సో అప్పుడు మళ్ళీ మనం వెళ్ళి కన్ఫ్యూజ్ అయ్యి ఏదేదో చెప్పే బదులు లెట్స్ ప్రిపేర్ అవర్ షీట్. ఈ షీట్లో అన్ని అప్డేట్ చేసుకుందాం. సో దట్ ఇట్ విల్ హెల్ప్ఫుల్ ఫర్ యువర్ ఇంటర్వ్యూ ఆర్ సపోర్ట్ సపోర్ట్ ప్రాజెక్ట్. ఓకే, so try to update this one if you have any issues. And adapters, we have discussed only HTTPS and mail adapter. In next class, we will talk about new adapter. Okay.
సో రిక్వైర్మెంట్స్ నేను మీకు ఇచ్చే రిక్వైర్మెంట్స్ అన్ని నేను ఇక్కడ అప్డేట్ చేస్తాను. సో ఫార్ ఇచ్చింది నేను స్మాల్ రిక్వైర్మెంట్సే. బట్ దోస్ రిక్వైర్మెంట్స్ విల్ నాట్ హెల్ప్ఫుల్ ఇన్ ద ఇంటర్వ్యూ. నేను ఎలా చేశాను, నాకు ఇలా డేటా వస్తుంది, నేను ఎలా పంపిస్తున్నాను అంటే దోస్ ఆర్ సింపుల్ సినారియోస్. ఇన్ ద సెన్స్ దోస్ ఆర్ పాస్ త్రూ సినారియోస్. వచ్చిన డేటాని మాక్సిమం వచ్చినట్టే పంపిస్తున్నాం. సో జస్ట్ మనం కన్వర్టర్ పెడుతున్నాం, దట్స్ ఇట్. సో దోస్ ఆర్ హార్డ్లీ ఇట్ విల్ టేక్ 10 minutes టు డెవలప్. కానీ రియల్ టైమ్లో యూ విల్ గెట్ అలాంటి ఇంటర్ఫేసెస్కి యూ విల్ గెట్ 3 to 4 days. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పాజిటివ్ సినారియో చేయాలి అంటే ఐ విల్ టేక్ 5 days. కానీ నేను 5 minutes చేసేస్తాను. సో మనం 5 minutes చేస్తున్నాం కదా అని నాకు 10 minutes ఇవ్వండి, నేను డెవలప్ చేసి ఇచ్చేస్తానని చెప్పకూడదు. బికాస్ 10 minutes అవ్వగానే దే విల్ గివ్ యూ వన్ మోర్ ఇంటర్ఫేస్. సో మనం ఒక ఎస్టిమేషన్ చెప్పేటప్పుడు వీ నీడ్ టు అండర్స్టాండ్. ఒక ఇంటర్ఫేస్ డెవలప్ చేయాలంటే అనాలిసిస్ ఉంటుంది, డెవలప్మెంట్ ఉంటుంది, ప్రాపర్ టెస్టింగ్ ఉంటుంది, పాజిటివ్ టెస్టింగ్ ఉంటుంది, నెగిటివ్ టెస్టింగ్ ఉంటుంది, డాక్యుమెంటేషన్ పార్ట్ ఉంటుంది. డాక్యుమెంటేషన్ మనం క్రియేట్ చేయాలి, ఎలా డెవలప్ చేసాం అనేది అదంతా ప్రిపేర్ చేయాలి. సో ఇవన్నీ కన్సిడర్ చేసుకొని మనం ఎప్పుడైనా ఎస్టిమేషన్ చెప్పాలి. సో జస్ట్ మనకు సెండర్ నుంచి డేటా వస్తుంది, రిసీవర్కి పంపించాలి, 5 minutes అయిపోతుంది, నాకు 10 minutes ఇవ్వండి అని మనం ఎప్పుడు చెప్పకూడదు. సో యూ షుడ్ హ్యావ్ యువర్ బఫర్ టైం. సో డెవలప్మెంట్ టైమే కాకుండా అట్లీస్ట్ ఒక 1 day బఫర్ టైం పెట్టుకోవాలి. ఓకే, ఇన్ కేస్ మీకు ఎమర్జెన్సీతో ఎక్కడికైనా వెళ్ళాల్సి వచ్చినా, లేదు ఇంకో ఇంట్లో ఏమైనా పని ఉన్నా, సో యూ కెన్ హ్యావ్ యువర్ బఫర్ టైం అనమాట. సో ఓకే. సో అలా మీరు ఎస్టిమేషన్ కూడా చెప్పాలి. సో ఆ రిక్వైర్మెంట్స్ గోయింగ్ ఫార్వర్డ్ మనం ఎండ్ టు ఎండ్ కొన్ని కాంప్లెక్స్ ఇంటర్ఫేసెస్ చూస్తాం కదా, ఆ కాంప్లెక్స్ ఇంటర్ఫేసెస్ ఐ విల్ బి అప్డేటింగ్ హియర్. అండ్ రియల్ టైమ్ సినారియోస్ ఇవేంటంటే, సో ఇంటర్వ్యూస్లో ఎలాంటి క్వశ్చన్స్ అడగొచ్చు. ఈ క్వశ్చన్స్ ఏంటంటే వాట్ టాపిక్స్ వీ హ్యావ్ లెర్న్ అండ్ వాట్ ఆర్ ద పాసిబుల్ క్వశ్చన్స్ ఆన్ దోస్ టాపిక్స్. సో ఇప్పుడు కంటెంట్ మోడిఫైర్ అన్నాం. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ కంటెంట్ మోడిఫైర్? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎక్స్చేంజ్ ప్రాపర్టీ అండ్ హెడర్? దీస్ ఆర్ సింపుల్ క్వశ్చన్స్. సో ఈ రియల్ టైమ్ సినారియోస్ ఏంటంటే మీకు ఒక సినారియో ఇచ్చి, సో యాజ్ ఏ సిపిఐ కన్సల్టెంట్ నేను మీకు ఒక సినారియో ఇస్తున్నా. ఆ సినారియో అయితే మీరు ఎలా డెవలప్ చేస్తారు, నాకు ఫలానా ఇష్యూ వచ్చింది, సో మీరు ఎలా రిజాల్వ్ చేస్తారు అనేది, అలాంటి క్వశ్చన్స్ నేను ఇక్కడ అప్డేట్ చేస్తాను. సో ఫర్ వీ హావ్ నాట్ డిస్కస్డ్ కదా, సో దట్స్ ద రీజన్ ఐఎమ్ నాట్ అప్డేటెడ్. సో వన్స్ వీ స్టార్టెడ్ డిస్కసింగ్ ఐ విల్ బి అప్డేటింగ్ దోస్ క్వశ్చన్స్ హియర్ యాజ్ వెల్. And here expressions. So what are the expressions we are using so far? So normally మనం 3 expressions యూజ్ చేసాం. బాడీ, ప్రాపర్టీ డాట్ ప్రాపర్టీ నేమ్, హెడర్ డాట్ హెడర్ నేమ్. సో ఇంకేమైనా ఎక్స్ప్రెషన్స్ ఉంటే ఆల్ దోస్ ఎక్స్ప్రెషన్స్ విల్ బి అప్డేటింగ్ హియర్. ఓకే, సో దీస్ ఆర్ ద క్వశ్చన్స్. అండ్ యా, మీకు ఏమైనా డౌట్స్ కానీ మీకు ఏమైనా ఇష్యూస్ కానీ ఉంటే యూ కెన్ ఆస్క్. ఇఫ్ హాయ్ నాట్, అఖిల్. యా. అది ఎస్టర్డే అది ఇష్యూ ఉండదు, సాల్వ్ అయింది ఇష్యూ. అది మెయిల్ అడాప్టర్ రిమూవ్ చేసి మళ్ళీ యాడ్ చేస్తే అది మెసేజ్ ప్రాసెసింగ్ సక్సెస్ అయింది అఖిల్. ఏంటంటే మనం యూజ్ చేసేది ట్రయల్ అకౌంట్ కాబట్టి, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సిపిఐ ఎస్ఏపి వాడు ఏ అప్డేట్స్ అయినా ట్రయల్ అకౌంట్లో చేస్తాడు. వాళ్ళకి మనం ఒక టెస్టింగ్ అకౌంట్ లాగా. సో మన అందరికి సరిగ్గా వర్క్ అవుతుందా లేదా అని అనమాట. సో ట్రయల్ అకౌంట్లో అప్పుడప్పుడు ఇష్యూస్ రావచ్చు, బికాస్ దట్స్ ఏ ట్రయల్ అకౌంట్, దట్ ఈస్ నాట్ ఏ రియల్ టైమ్ అకౌంట్. కానీ రియల్ టైంలో మీరు చూసేది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్, దేర్ విల్ బి నో 0.1 డిఫరెన్స్ ఆల్సో. రియల్ టైంలో చూసేది, మీరు ప్రాక్టీస్ చేసేది, డాష్ బోర్డ్స్, ఎవ్రీథింగ్ విల్ బి ద సేమ్. ఈవెన్ ఆప్షన్స్తో సహా 0.1% కూడా డిఫరెన్స్ ఉండదు. బట్ ఏంటంటే ఇన్స్టెడ్ ఆఫ్ డైరెక్ట్లీ అప్లోడింగ్ డెవలపింగ్ ఎవ్రీథింగ్ ఇన్ రియల్ టైమ్, దే విల్ డూ ఇన్ ట్రయల్ అకౌంట్. సో అలాంటి కేసెస్లో అది కొంచెం వీట్గా బిహేవ్ చేస్తుంది. సో ఎదర్ వీ నీడ్ టు రీడిప్లాయ్ ఇట్ ఆర్ ఎదర్ వీ నీడ్ టు రీక్రియేట్ ఇట్. ఆ చేంజెస్ మళ్ళీ మనం డిలీట్ చేసి అప్లై చేస్తే ఇట్ విల్ వర్క్. హలో సార్, యా. యాక్చువల్లీ నిన్న ఇన్పుట్ పేలోడే వస్తుంది అవుట్పుట్ కింద అన్నాను కదా, అది యా. సాల్వ్ అయింది. వేరే ఓకే. ఇన్పుట్ పేలోడ్ తీసుకుని చేస్తే అయ్యింది. ఓకే. బట్ సమ్ టైమ్స్ మెయిల్ ఐడి డైనమికల్ గా ఇస్తుంటే రిసిప్ట్ నాట్ సెంట్ అని పోస్ట్ మ్యాన్ లో వస్తుంది ఇష్యూ. మెయిల్ ఐడి కరెక్ట్గానే ఇచ్చారా? మెయిల్ ఐడి బాగానే ఇచ్చాను, ప్రాపర్టీలో కాల్ చేసి అవే రిప్లేస్ చేశాను. బట్ ఒక్కొక్కసారి అలా వస్తుంది, మాన్యువల్గా టైప్ చేస్తే మాత్రం వెళ్తుంది మెయిల్. మాన్యువల్గా టైప్ చేస్తే వెళ్తుందా? నో, దట్ షుడ్ నాట్ ద ప్రాపర్ రెజల్యూషన్. మీరు డైనమికల్గా ఇస్తుంటే అడాప్టర్ మీద క్లిక్ చేసి మీ ప్రాపర్టీలోకి వెళ్ళి మీరు ఏ వేరియబుల్ అయితే స్టోర్ చేసుకున్నారో
ఆ వేరియబుల్ పక్కన ఈమెయిల్ అడాప్టర్ కనిపిస్తుందా? ఐ మీన్ ఈ ఈమెయిల్ ఐడి కనిపిస్తుందా? సో లెట్స్ సే కనిపిస్తుంది. కనిపిస్తుందా? స్టిల్ యూ హ్యావ్ ఎన్ ఇష్యూ? కెన్ యూ ట్రై టు టెస్ట్ ఇట్ నౌ? స్టిల్ ఇష్యూ ఉంటే వి విల్ సీ. ఎస్టర్డే నాకు కూడా సేమ్ అలానే ఇష్యూ వచ్చింది. అది మెయిల్ని ఎక్స్ప్రెషన్ యూజ్ చేసి కాల్ చేస్తే ఫస్ట్ ఎర్రర్ వచ్చింది. మాన్యువల్గా ఇస్తే మెయిల్ సెండ్ అయింది. తర్వాత నేను పోస్ట్ మ్యాన్లో అది పేలోడ్లో మెయిల్ని చేంజ్ చేశారు, టాప్లో పెట్టిన మెయిల్ ట్యాగ్. అప్పుడు ఓకే సెండ్ చేసి సక్సెస్ అయింది. ఓకే లెట్ us see. అండ్ అఖిల్, ఇప్పుడు హెచ్టిటిపిఎస్ అడాప్టర్ సింక్రోనస్ అడాప్టర్ కదా. ఎస్ సో ఇప్పుడు మనకు రిసీవర్కి ఏది వస్తుందో, మనకు మెయిల్కి ఏది వస్తుందో, పోస్ట్ మ్యాన్కి అది రావాలి కదా. యాక్చువల్లీ ఇప్పుడు నిన్న జేసన్ కి కన్వర్ట్ చేయమన్నారు కదా, మెయిల్కి వస్తుంది జేసన్ ఫార్మాటే, బట్ పోస్ట్ మ్యాన్కి మళ్ళీ XML ఫార్మాటే వస్తుంది. ఓకే నేను అంత ప్రాపర్ గానే చేశాను, అంటే స్ప్లిట్టర్ కంటెంట్ మాడిఫైర్ కన్వర్టర్ చేస్తే జేసన్ వచ్చింది ఫార్మాట్. మెయిల్ కి 3 ఓకే రికార్డ్స్ వెళ్ళాయి జేసన్ ఫార్మాట్ లో, బట్ పోస్ట్ మెన్ కి మాత్రం ఒకటే, ఐ మీన్ ఆ 3 రికార్డ్స్ XML అని వచ్చాయి. ఎలా ఇచ్చామో పేలోడ్ అదే పేలోడ్ వచ్చింది. అలానే వస్తుందా, లేకపోతే అంటే సేమ్ రావాలి కదా రిసీవర్ కి ఏమొచ్చిందో అదే? యా సో పోస్ట్ మ్యాన్ ఇన్ ద సెన్స్, యా మనం ఏదైతే ఎండ్ స్టెప్ పంపిస్తున్నామో, మనం ఏదైతే పోస్ట్ చేస్తున్నామో ఆ రెస్పాన్స్ మనకు రావాలి. అది మీకు అదే రాలేదంటున్నారా? రాలేదు. ఇప్పుడు మెయిల్ కి నాకు వెళ్ళింది, జేసన్ ఫార్మాట్ వెళ్ళింది. పోస్ట్ మెన్ కి మాత్రం అదే సేమ్, నేను ఏదైతే సెండ్ చేస్తున్నానో ఇన్పుట్ పేలోడ్ అదే పేలోడ్ వచ్చిందన్న. అదే అర్థం కాలేదు. ఈ పేలోడ్ అంతా వచ్చిందా? ఈ పేలోడ్ అంతా వచ్చింది. మెయిల్ కి మాత్రం 3 రికార్డ్స్ సపరేట్ గా జేసన్ ఫార్మాట్ లో వెళ్ళింది. 3 మెయిల్స్ వచ్చాయి. ఓకే అది ఎక్స్పెక్టెడ్ బిహేవియర్ కాదు కదా అఖిల్, సేమ్ రావాలి కదా నాకు జేసన్ ఫార్మాట్. నార్మల్గా ఈ 3 రికార్డ్స్ లో మనం ఏదైతే సింగిల్ రికార్డ్ లాస్ట్ రికార్డ్ పంపిస్తామో ఆ రికార్డ్ రెస్పాన్స్ కింద వస్తుంది. అన్ని రికార్డ్స్ పోస్ట్ మ్యాన్ లో రావు. అన్ని మెసేజెస్, ఒక ఇన్ని మెసేజెస్ మీరు స్ప్లిట్ చేశారు, ఇన్ని మెసేజెస్ కి రెస్పాన్స్, ఇన్ని మెసేజెస్ అని మనకు రావు. పోస్ట్ మ్యాన్ లో ఒకే రికార్డ్ వస్తుంది. సో ఆ దట్ ఒక్క ఈస్ రికార్డ్ అయినా జేసన్ లో రావాలి యాక్చువల్ గా. అది రికార్డ్ అయినా జేసన్ లో రావాలి. దట్ ఈస్ ద ఎక్స్పెక్టెడ్ బిహేవియర్. సో రాలేదు అంటే మేబీ ఒకసారి చూద్దాం, డెవలప్ చేద్దాం ఈ సినారీ ఒకసారి. సో గోయింగ్ బిఫోర్ గోయింగ్, యా ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? అందరు టెక్నికల్ గా డెవలప్మెంట్ ఇచ్చిన అట్లానే వస్తుంది సార్ నాకు ఎర్రర్ ఎలా పోస్ట్ వస్తుంది? మ్యాన్ లో. సేమ్ లైక్ రిసిపిట్ నోట్ సెంట్ అని వస్తుంది. ఓకే ఒకసారి ఆ పేలోడ్ నాకు ఎవరా? ఓకే సో అఖిల్, ఇప్పుడు మానిటర్ మెసేజ్ ప్రాసెసింగ్ లో కూడా మనం ఒకవేళ చూస్తే ఎన్ని రికార్డ్ స్ప్లిట్ చేసినా లాస్ట్ రికార్డే వస్తుంది, అంతేనా? నో నో నో, మానిటరింగ్ పర్ఫెక్ట్ ఉంటుంది. ఎన్ని మెసేజెస్ స్ప్లిట్ అయ్యాయి, ఏ మెసేజెస్, అన్ని స్ప్లిట్ లో ఎన్ని మెసేజెస్ వెళ్ళాయి, పర్ఫెక్ట్ ఉంటుంది మానిటరింగ్. అంటే నిన్న నాకు పేలోడ్ లో ఒకటే మెసేజ్ వచ్చింది జేసన్ ఫార్మాట్ ది. మానిటర్ మెసేజింగ్ లో చూస్తే, సిపిఐ హెల్పర్ లో చూస్తే 3 మెసేజెస్ ఉన్నాయి కింద. మేబీ మీరు తప్పు చూస్తున్నారు. నో, ఇట్ షుడ్ నాట్ బి లైక్ దట్. చూద్దాం, ఇప్పుడు డెవలప్ చేస్తాం కదా. ఓకే 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 సో ఆ పేలోడ్ ఏదైతే ట్రిగర్ చేస్తారో ఆ పేలోడ్ ఇవ్వండి. ఓకే సేమ్ పేలోడ్ సార్, మీరు ఏదైతే పెట్టారో రిక్వైర్మెంట్ లో అదే ఓకే అదేనా? చేశాను. నా ఈమెయిల్ ఐడి పెట్టాను అంతే. ఓకే స్పేస్ ఇవ్వచ్చు అఖిల్ పేలోడ్ లో, స్పేసెస్ అంటే అంటే కింద ఒకటి లైన్ తను పంపించిన దాంట్లో గ్యాప్ వచ్చింది మధ్యలో ఈమెయిల్ కి ముందు, మేబీ దాని వల్లనో అలా ఇవ్వచ్చు. జ్ఞాపకం రాలేదే.
gmail.com ఏది? Where is .com? Can you try to test ఓకే again? ఓకే మిస్ చేశాను సార్ అది. ఓకే No, చూస్తాను. అందుకే వెళ్ళట్లేదు. ఓకే, సేమ్ ఇష్యూ విత్ అనదర్ వన్. వేరే వాళ్ళకి ఇష్యూ అన్నారు. సో సేమ్ మీరు మిస్ చేశారా? ఈవెన్ యువర్ ప్రాపర్గా సెండ్ చేస్తున్న ఇష్యూ వస్తుందా? సో ట్రై టు చెక్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి వర్క్ అవ్వట్లేదు అంటే ఏదర్ మనం చేసే డెవలప్మెంట్ కానీ పంపించే డేటా కానీ ఎక్కడో మనం మిస్టేక్ చేసాం. నాకు వర్క్ అయ్యి మీకు వర్క్ అవ్వకపోవటం ఉండదు. నాకు వర్క్ అవ్వకుండా మీకు వర్క్ అవ్వలేదంటే ఓకే, సిస్టమ్ ఇష్యూ అనుకోవచ్చు. నాకు వర్క్ అయ్యి మీరు వర్క్ అవ్వట్లేదంటే మేబీ మనం ఎక్కడో మిస్ చేసాం. సో వీ నీడ్ టు టెస్ట్ ఎండ్ టు ఎండ్ అనమాట. సో ఫస్ట్ స్టెప్ చూసుకొని ఎలా కాన్ఫిగర్ చేసాం, మనం పంపించే డేటాలో ఏమైనా ఉందా, అవన్నీ చెక్ చేసుకొని వీ నీడ్ టు రిజాల్వ్ ద ఇష్యూ. ఓకే, సో ఇఫ్ నో అదర్ క్వశ్చన్స్, నిన్న ఇచ్చిన రిక్వైర్మెంట్ కంప్లీట్ చేశారా? ఎస్ సార్. ఆల్ గుడ్? ఎనీ ఇష్యూస్ ఇన్ దట్? సేమ్ పోస్ట్ మ్యాన్ లో సేమ్ వస్తుంది సార్, అది జేసన్ రావట్లేదు, మెయిల్ లో జేసన్ వస్తుంది. ఓకే సేమ్ XML ఫార్మాట్ వస్తుంది. ఓకే. సార్ నాకు అవి సిమ్యులేషన్ పెట్టాక కన్వర్టర్ యూజ్ చేశాక అవుట్పుట్ పేలోడ్ వచ్చింది సార్, కానీ స్ప్లిట్టర్ పెట్టాక మెయిల్ కి రావట్లేదు. ఓకే, జనరల్ స్ప్లిటర్ యూజ్ చేయాలి కదా సార్? మీరు జనరల్ స్ప్లిటర్ యూస్ చేసుకున్నా పర్లేదు, రేటింగ్ స్ప్లిటర్ యూస్ చేసినా ఇప్పుడు పర్లేదు. ఫస్ట్ ఐఫ్లోలో నేను కంటెంట్ మాడిఫైయర్, దాని తర్వాత కన్వర్టర్, నెక్స్ట్ స్ప్లిట్టర్ పెట్టాను సార్. ఇప్పుడు జనరల్ స్ప్లిట్టర్ లో ఎక్స్పాత్ అంటే XML డేటాకే తీసుకుంటది కదా సార్ మరి స్ప్లిట్టర్, మరి కన్వర్ట్ అయ్యాక JSON అవుతుంది కదా. కన్వర్టర్ ఫస్ట్ ప్లేస్ లో ఎందుకు పెట్టారు? లాస్ట్ లో పెట్టాను, ఓకే, లాస్ట్ లో పెట్టారా? మిడిల్ లో పెట్టాను. స్ప్లిటర్ తర్వాత పెట్టారా? ఫస్ట్ కంటెంట్ మాడిఫైయర్, తర్వాత కన్వర్టర్, తర్వాత స్ప్లిటర్, లాస్ట్ లో స్ప్లిటర్ పెట్టాను. వర్క్ అవ్వదు కదా. ఓకే, లాస్ట్ లో కన్వర్టర్ ఉంటే బెటర్. ఫస్ట్ మాడిఫైర్, తర్వాత ఓకే స్ప్లిటర్, లాస్ట్ లో. ఓకే. లెట్ మీ షిట్. ఓకే, లెట్స్ సే మనకి సోర్స్ టార్గెట్ సిస్టమ్, 2 సిస్టమ్స్ మనం ఇంటిగ్రేట్ చేయాలి. సో వాళ్ళు ఒక డేటా పంపిస్తారు, అది మనం టార్గెట్గా పంపాలి. సో దిస్ ఈస్ సింపుల్ రిక్వైర్మెంట్. వాళ్ళ దగ్గర నుంచి మనకు ఒక డేటా వస్తుంది, ఆ డేటాని మనం టార్గెట్ సిస్టమ్కి పంపాలి. సో మనం రిక్వైర్మెంట్ అర్థం చేసుకుంటే, సోర్స్ ఇస్ సెండింగ్ బిలో డేటా టు సిపిఐ. ఈ డేటా అనేది మనకి సోర్స్ సిస్టమ్ నుంచి వస్తుంది. సెండర్ సిస్టమ్ నుంచి మనకు ఒక XML వస్తుంది, రికార్డ్స్ అనే ఒక XML వస్తుంది. సో లెట్ మీ కాపీ ఇట్ హియర్. అండ్ రికార్డ్స్ అనే ఒక XML వస్తుంది, దాంట్లో మనకి మల్టిపుల్ రికార్డ్స్ ఉన్నాయి. సో ఈచ్ ఆర్డర్ ఈజ్ 1 రికార్డ్. సో వీఆర్ గెటింగ్ అన్ XML కన్సిస్ట్ ఆఫ్ మల్టిపుల్ రికార్డ్స్. ఒక హ్యూజ్ XML వస్తుంది, ఒక బల్క్ XML వస్తుంది ఫ్రమ్ ద సోర్స్. సో మనం సిపిఐకి వచ్చి యాజ్ ఇట్ ఈస్ పంపకుండా వాళ్ళు మనకు కొన్ని కండిషన్స్ చెప్పారు. సో ఒక రిక్వైర్మెంట్ ఇచ్చారు, యాజ్ ఇట్ ఈస్ మీరు పంపకూడదు. సో పంపించేటప్పుడు ఈచ్ రికార్డ్ షుడ్ బి సెంట్ అన్ ఇండివిజువల్ మెసేజ్. అంటే ఈ మెసేజ్ నుంచి, ఈ XML నుంచి ఈచ్ ఆర్డర్ యాజ్ అన్ ఇండివిజువల్ మెసేజ్ కింద ప్రాసెస్ అవ్వాలి. సో ఫస్ట్ ఆర్డర్ యాజ్ ఎ ఫస్ట్ మెసేజ్, సెకండ్ ఆర్డర్ యాజ్ ఎ సెకండ్ మెసేజ్, థర్డ్ ఆర్డర్ యాజ్ ఎ థర్డ్ మెసేజ్. సో 3 ఆర్డర్స్ 3 డిఫరెంట్ మెసేజెస్ కింద రిసీవర్కి వెళ్ళాలి. So that is the first condition. And output payload plant always should be India. So output payload ఇది, శాంపుల్ పేలోడ్ ఇది. ఈ శాంపుల్ పేలోడ్లో పంపించేటప్పుడు ప్లాంట్ అని ఒక వాల్యూ ఉంది, దాంట్లో ఇండియా ఆల్వేస్. వాళ్ళు ఏది పంపించినా కూడా, ఏ ఏ పేలోడ్ పంపించినా, ఏ ఆర్డర్ పంపించినా, ఆల్వేస్ ద ప్లాంట్ షుడ్ బి ఇండియా. ఇట్ ఈస్ ఏ కాన్స్టెంట్ అనమాట. అండ్ ఇన్ ఈమెయిల్ సబ్జెక్ట్ షుడ్ హ్యావ్ కస్టమర్ ఐడి. సో ఈమెయిల్లో మనం పంపించేటప్పుడు ఈమెయిల్లో సబ్జెక్ట్లో కస్టమర్ ఐడి ఉండాలి. ఓకే, సో వీ నీడ్ టు పాపులేట్ కస్టమర్ ఐడి. ఈచ్ రికార్డ్కి డిఫరెంట్ కస్టమర్ ఐడీస్ ఉంటారు. సో మనం పంపించే మెసేజ్లో కస్టమర్ ఐడిని స్టోర్ చేసుకొని
ఆ కస్టమర్ ఐడిని మనం ఈమెయిల్ సబ్జెక్ట్లో మెయింటైన్ చేయాలి. అండ్ డేటా షుడ్ బి సెంట్ ఇన్ జేసన్ పేలోడ్. లాస్ట్లో మనం పంపించేటప్పుడు ఈమెయిల్లో డేటా అనేది జేసన్లో వెళ్ళాలి వితౌట్ హెడర్ రికార్డ్. ఈ రికార్డ్ లేకుండా వెళ్ళాలి. ఓకే, సో వీ నీడ్ టు కన్వర్ట్ ఓన్లీ దీస్ థింగ్ ఇన్ టు జేసన్ అండ్ వీ నీడ్ టు సెండ్ టు రిసీవర్ సిస్టమ్. ఓకే, సో లెట్స్ డెవలప్ దిస్ వన్. సో సోర్స్ నుంచి మనకు ఒక డేటా వస్తుంది. ఆ డేటాని ఫస్ట్ మనం ఏం చేయాలంటే వీ నీడ్ టు స్ప్లిట్ ఇట్. సో ఫస్ట్ స్టెప్లోనే మనం స్ప్లిట్ చేసుకోవాలి. ఫస్ట్ స్టెప్లో కంటెంట్ మోడిఫైర్ యూజ్ చేయకూడదు. ఎందుకు కంటెంట్ మోడిఫైర్ యూజ్ చేయకూడదు, ఎందుకు స్ప్లిట్ చేయాలి చెప్పండి? 3 రికార్డ్స్ ఉన్నాయి కదా, సో మనం బాడీలో ఎగ్జాక్ట్లీ. సో మనం ఫస్ట్ కంటెంట్ మోడిఫైర్ కి బాడీ అంతా పంపించి, ఇఫ్ యూఆర్ ట్రైంగ్ టు స్టోర్ ఆల్ ద వేరియబుల్స్, ప్రతి కస్టమర్ ఐడిని మీరు స్టోర్ చేయాలనుకుంటే కష్టం. బికాస్ మనం ఒక ఎక్స్పాత్ ఇచ్చినప్పుడు మనం ఎన్ని రికార్డ్స్ పంపించినా కూడా ఎక్స్పాత్ లో ఒక రికార్డ్ వాల్యూ స్టోర్ అవుతుంది, రిమైనింగ్ వాల్యూస్ అన్ని ఇగ్నోర్ అయిపోతాయి. దట్స్ ద రీజన్ ఫస్ట్ మనకి డేటా రాగానే ఈచ్ రికార్డ్ ని మనం స్ప్లిట్ చేసి పంపించేటప్పుడు డైనమిక్ గా మనం ఏమన్నా వాల్యూస్ స్టోర్ చేసుకోవాలనుకుంటే ఫస్ట్ థింగ్ యూ నీడ్ టు డూ ఈ స్ప్లిట్టింగ్. ఫస్ట్ మనం స్ప్లిట్ చేస్తాం, నెక్స్ట్ కంటెంట్ మోడిఫైర్ కి పంపిస్తాం. ఓకే, నెక్స్ట్ మనం కంటెంట్ మోడిఫైర్ కి పంపిస్తాం. సో నేను ఇక్కడ కంటెంట్ మోడిఫైర్ యూస్ చేస్తున్నా. అగైన్ ఐఎమ్ నాట్ కన్వర్టింగ్ డైరెక్ట్లీ ఇంటూ జేసన్. వై? నేను లాస్ట్ లో కంటెంట్ మోడిఫైర్ యూస్ చేసి కదా, వై ఐఎమ్ యూజింగ్ బిఫోర్ కన్వర్టర్? ఎందుకంటే జేసన్ యాక్సెప్ట్ కంటెంట్ మాడిఫైయర్ లో XML అండ్ CSV మాత్రమే వి కెన్ ఎగ్జాక్ట్లీ. సో ఎక్స్పాత్ అంటేనే XML పాత్. మనం ఏమన్నా స్టోర్ చేసుకోవాలనుకుంటే ఇన్ కంటెంట్ మోడిఫైర్ వీ హ్యావ్ ఓన్లీ వన్ ఆప్షన్ కాల్డ్ దట్ ఈస్ XPath. X ఈస్ నథింగ్ బట్ XML. సో దానికి XML తప్ప ఏ ఫార్మాట్ అర్థం కాదు, CSV అర్థం కాదు, JSON అర్థం కాదు, ప్లెయిన్ టెక్స్ట్ అర్థం కాదు, ఏం అర్థం కాదు అనమాట. దట్స్ ద రీజన్ మనం ఏంటంటే ఆల్వేస్ వీ నీడ్ టు కన్వర్ట్ బిఫోర్, వీ నీడ్ టు స్టోర్ బిఫోర్ కన్వర్టర్. సో మనం ఒక డేటా వస్తుంది, దాన్ని స్ప్లిట్ చేసుకుంటున్నాం. సో ఈ స్ప్లిట్ దగ్గర ఏమొస్తుంది, 1 by 1 మెసేజ్ పంపిస్తూ ఉంటుంది. ఫస్ట్ మెసేజ్ కంటెంట్ మోడిఫైర్కి పంపిస్తుంది, అంటే ఫస్ట్ రికార్డ్ పంపిస్తుంది. దాంట్లో ఉన్న వాల్యూస్ స్టోర్ చేసుకుంటుంది. స్టోర్ చేసుకున్న వాల్యూస్ డేటాని కన్వర్ట్ చేసుకుంటుంది. ఆ వాల్యూస్ మనం సబ్జెక్ట్లో కాల్ చేస్తున్నాం స్టోర్ చేసుకున్నది. అగైన్ ఫస్ట్ మెసేజ్ ప్రాసెస్ అయిపోయింది, సెకండ్ మెసేజ్ వెళ్తుంది, సెకండ్ రికార్డ్ వెళ్తుంది. సెకండ్ రికార్డ్ వాల్యూస్ కంటెంట్ మోడిఫైర్లో స్టోర్ అవుతాయి. సెకండ్ రికార్డ్ కన్వర్ట్ చేస్తున్నాం, ఆ రికార్డ్ని మనం పంపిస్తున్నాం. పంపించేటప్పుడు స్టోర్ చేసుకున్నాయి ఆటోమేటిక్గా ఇక్కడ కాల్ చేస్తుంది. సో 1 by 1 మనం పంపిస్తున్నాం, 1 by 1 మనం స్టోర్ చేసుకుంటున్నాం, 1 by 1 మనం కన్వర్ట్ చేస్తున్నాం, 1 by 1 రిసీవర్కి పంపిస్తున్నాం. ఎప్పుడైతే మనం ఫస్ట్ స్టెప్లో కంటెంట్ మోడిఫైర్ వాడతామో వితౌట్ స్ప్లిట్టింగ్, మనకు ఒక 100 రికార్డ్స్ ఉంటే ఓన్లీ 1 రికార్డ్ వాల్యూ స్టోర్ చేసుకుంటుంది, విచ్ ఇస్ నాట్ అవర్ రిక్వైర్మెంట్. సో మన రిక్వైర్మెంట్ అచీవ్ చేయలేం విత్ ద డెవలప్మెంట్. అందుకనే మనం ఒక డేటా వచ్చినప్పుడు ఫస్ట్ స్ప్లిట్ చేసుకొని ఈచ్ రికార్డ్ని మనం ప్రాసెస్ చేసుకుంటాం. ఈచ్ రికార్డ్ వెళ్ళేటప్పుడు కంటెంట్ మోడిఫైర్కి ఒక రికార్డ్ వస్తుంది కాబట్టి దాంట్లో ఉన్న వాల్యూ స్టోర్ చేసుకుంటుంది. ఆ వాల్యూస్ మనం టార్గెట్లో కాల్ చేస్తాం, ఐ మీన్ ఇన్ ద ఈమెయిల్ అడాప్టర్. సో ఇక్కడ మనం కన్వర్ట్ చేస్తాం బిఫోర్ సెండింగ్. సో లాస్ట్కి మనం పంపించేటప్పుడు కన్వర్ట్ చేయాలి కాబట్టి వీ విల్ కన్వర్ట్ ఇంటూ జేసన్. సో నేను దీని తర్వాత కంటెంట్ మోడిఫైర్ ఎందుకు పెట్టలేదు, బికాస్ ఐ నీడ్ టు స్టోర్ ద వాల్యూస్. ఎందుకంటే నేను డైనమిక్గా టార్గెట్ ఈమెయిల్ అడాప్టర్లో కొన్ని కాన్ఫిగరేషన్స్ చెప్పారు మనకి. సబ్జెక్ట్లో కస్టమర్ ఐడి ఉండాలి, లేదు రేపు ఎప్పుడైనా 2 ఈమెయిల్లో వచ్చే ఈమెయిల్స్ కాల్ చేయాలి. సో అలాంటి కేసెస్లో కన్వర్టర్ తర్వాత నేను లాస్ట్లో స్టోర్ చేసుకుంటాను, అవి నేను కాల్ చేస్తానంటే ఇట్ వోంట్ వర్క్. బికాస్ మనం కన్వర్ట్ ఆల్రెడీ జేసన్లోకి చేసేసాం. ఓకే, జేసన్లోకి కన్వర్ట్ చేసేసాం. సో XML విల్ నాట్ వర్క్ ఫర్ జేసన్. సో ఓన్లీ XML XPath అంటేనే XML పాత్. మనం ఏమన్నా కంటెంట్ మోడిఫైర్లో స్టోర్ చేసుకోవాలనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ కంటెంట్ మోడిఫైర్లో ఏమన్నా స్టోర్ చేసుకోవాలనుకుంటే ప్రాపర్టీలో ఆల్వేస్ యూనిట్ టు యూస్ XPath. XPath ఈజ్ నథింగ్ బట్ ఒక వచ్చే XMLలో ఒక ఫీల్డ్ తాలూకు వాల్యూస్ మనం స్టోర్ చేసుకోవాలనుకుంటే మనం యూజ్ చేసేది XPath. X అంటే నథింగ్ బట్ XML పాత్. XML తప్ప ఏది అర్థం కాదు. సో నేను ఇక్కడ కన్వర్ట్ చేశాను, లాస్ట్లో నేను స్టోర్ చేసుకుంటాను కన్వర్టర్ తర్వాత అంటే యూ వోంట్ వర్క్. యూ కాంట్ ఏబుల్ టు పాపులేట్ యువర్ కస్టమర్ ఐడి డైనమికల్లీ ఇన్ ద సబ్జెక్ట్. సబ్జెక్ట్లో మీరు డైనమిక్గా పాపులేట్ చేయలేరు, ఎంటీ వెళ్ళిపోతుంది, ఆల్వేస్ ఎంటీ సబ్జెక్ట్ వెళ్ళిపోతుంది. సో అందుకనే
మనం కన్వర్ట్ చేసే ముందు XML ఫార్మాట్ ఉన్నప్పుడే మనం వాల్యూస్ స్టోర్ చేసుకొని దాన్ని కన్వర్ట్ చేసి మనం పంపించేటప్పుడు ఏదైతే ఇక్కడ స్టోర్ చేసుకున్నామో అక్కడ ఆ వాల్యూస్ మనం కాల్ చేస్తాం. సో ఎప్పుడైనా మీరు ఒక వాల్యూని మీరు ఒక స్టెప్ దగ్గర కాల్ చేస్తుంటే ఆ వాల్యూస్ ఎంటైర్ స్టెప్స్కి ఫ్లో అవుతూ ఉంటాయి. సో ఎన్ని స్టెప్స్ ఉంటే అన్ని స్టెప్స్కి మీ ప్రాపర్టీని మీ హెడర్ ప్రతి స్టెప్కి ఫ్లో అవుతూ ఉంటుంది. నేను ఇక్కడ యూజ్ చేశాను కదా, నేను ఇక్కడే కాల్ చేయాలి, ఓ 10 స్టెప్స్ తర్వాత నాకు మళ్ళీ దాన్ని రీయూజ్ చేసుకోవాలి, నేను మళ్ళీ స్టోర్ చేసుకుంటాను. నో, ఇఫ్ యూ స్టోర్ సంథింగ్ ఇన్ యువర్ సిపిఐ, మీ ఐఫ్లోలో మీ ఇంటర్ఫేస్లో ఒక వాల్యూని మీరు స్టోర్ చేసుకుంటే దట్ వాల్యూ కెన్ బి యూజ్డ్ అక్రాస్ యువర్ ఇంటర్ఫేస్. ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. అలా అని నేను ఇక్కడ స్టోర్ చేసుకున్న వాల్యూని నేను ఇక్కడ యూజ్ చేసుకుంటానంటే కుదరదు. సో ఇఫ్ యూ స్టోర్ సంథింగ్ ఫస్ట్ ప్లేస్లో ఒక ఫస్ట్ స్టెప్లో మీరు స్టోర్ చేస్తే ఫ్రమ్ సెకండ్ స్టెప్ యూ కెన్ యూజ్ ఇట్ ఎనీవేర్. మీ ఇంటర్ఫేస్లో ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో మీ ప్రాపర్టీని ఒకవేళ ఇక్కడ మీరు స్టోర్ చేసుకుంటే అది కన్వర్టర్ స్టెప్కి వెళ్తుంది, తర్వాత టార్గెట్కి వెళ్తుంది, ఇంకేమన్నా మీరు మధ్యలో స్టెప్స్ ఉంటే ఆ స్టెప్స్ ద్వారా కూడా పాస్ అవుతూ ఉంటుంది అనమాట. ఇఫ్ యూ వాంట్ టు యూస్ దేర్ యూ కెన్ సింప్లీ కాల్ యువర్ property dot header dot, you can use it anywhere anamata. Okay, so this is our requirement, this is how we need to develop our interface. Let's go and build our interface. Requirement enga questions unnaya? No. Okay. Let me edit. అండ్ అఖిల్ ఇప్పుడు ఒకవేళ సిఎస్వి లేకపోతే జేసన్ స్ప్లిట్ చేయాలనుకుంటే ఫస్ట్ మనము స్ప్లిట్ కన్వర్ట్ చేయాలనుకుంటే ఏదైనా ఎక్స్ట్రా డేటా అప్డేట్ చేయడం రికార్డ్ వైజ్ అలా చేయాలనుకుంటే ఫస్ట్ XML కి కన్వర్ట్ చేసి కంటెంట్ మోడిఫైర్ యూజ్ చేయాలి కదా. అంతే. అంటే సో ఎనీథింగ్ ఫర్ ఎగ్జాంపుల్ సోర్స్ నుంచి ఇప్పుడు మనకి సిఎస్వి వస్తుంది. సో ఆ సిఎస్విని మనం బేసిక్గా సిఎస్వి పంపాలి టార్గెట్కి. సో ఈచ్ రికార్డ్ని మనం స్ప్లిట్ చేసి పంపాలి. సో మీరు ఏం చేస్తారు, సో ఈచ్ రికార్డ్ అంటే సింపుల్గా మీరు ఇఫ్ యూ కెన్ యూజ్ స్ప్లిటర్ యూజ్ చేసి లైన్ బ్రేక్ యూజ్ చేసి స్ప్లిట్ చేసి పంపిస్తారు. సో ఇప్పుడు ఈచ్ రికార్డ్లో ఒక వాల్యూ ఉంది, ఆ వాల్యూని డైనమిక్గా కాల్ చేయాలంటే సో యూ కాంట్ ఏబుల్ టు స్టోర్ ఎనీథింగ్. సిఎస్విలో వచ్చే వాల్యూని మీరు స్టోర్ చేసుకోలేరు. కాబట్టి అగైన్ వాట్ యూ విల్ డూ, ఇక్కడ మీరు సిఎస్వి టు ఎక్స్ఎంఎల్ చేసి ఇక్కడ మీరు వాల్యూస్ని స్టోర్ చేసుకుంటారు. బికాస్ టు స్టోర్ ఎనీ వాల్యూస్ యువర్ పేలోడ్ షుడ్ బి ఇన్ ఎక్స్ఎంఎల్. కాబట్టి ఇక్కడ మీరు కంటెంట్ మోడిఫైర్ యూస్ చేసుకొని మీ వాల్యూస్ని మీరు స్టోర్ చేసుకుంటారు. సో బికాస్ వీ హ్యావ్ ఆల్రెడీ కన్వర్టెడ్ సిఎస్వి ఇంటూ ఎక్స్ఎంఎల్. సో ఎక్స్ఎంఎల్లో కన్వర్ట్ అవుతుంది, కన్వర్ట్ అయిన ఎక్స్ఎంఎల్ యూస్ చేసుకొని మన ఎక్స్పాత్లు అన్ని స్టోర్ చేసుకుంటాం. అగైన్ మనం కన్వర్ట్ చేసాం, స్టోర్ చేసుకున్నాం, కానీ యాజ్ ఇట్ ఈస్ డేటా మనం రిసీవర్కి పంపకూడదు బికాస్ దే వాంట్ ఇన్ సిఎస్వి. అగైన్ మనం ఏదైతే కన్వర్ట్ చేసామో యాజ్ ఇట్ ఈస్ రివర్స్ చేస్తాం. సో అగైన్ యూ నీడ్ టు యూజ్ XML టు CSV హియర్. వన్ సెకండ్, XML టు CSV. సో ఇలా మనం అలాంటి డెవలప్మెంట్స్ ఇలా డెవలప్ చేస్తాం. సో సోర్స్ నుంచి ఒక CSV ఫైల్ వస్తుంది, ఆ CSV ఫైల్ టార్గెట్కి పంపాలి. సో ఈచ్ రికార్డ్ని మనం స్ప్లిట్ చేసి CSVకి పంపాలి. దాంట్లో ఒక వాల్యూని మనం డైనమిక్గా కాల్ చేయాలి, స్టోర్ చేసుకొని ఆ రికార్డులో ఆ CSV లైన్లో ఒక వాల్యూని స్టోర్ చేసుకొని అవి సబ్జెక్ట్లోనో ఎక్కడో కాల్ చేయాలి. సో CSVని మనం ఎక్కడ స్టోర్ చేయలేం. సో మనం గ్రూవీ స్క్రిప్ట్ యూజ్ చేసుకొని లేదంటే వేరే కోడ్స్ రాసుకొని మనం కోడింగ్ రాసుకొని చేసుకోవచ్చు. అగైన్ దట్ విల్ బి ద కష్టం. కానీ మనకు అన్ని స్టాండర్డ్ ఆప్షన్స్ ఉన్నాయి అలాంటి రిక్వైర్మెంట్ అచీవ్ చేయడానికి. సో వాట్ ఈస్ ద స్టాండర్డ్ ఆప్షన్, సిఎస్వి నుంచి మనకు ఒక డేటా వస్తుంది, ఈచ్ లైన్ని మనం స్ప్లిట్ చేస్తాం, స్ప్లిట్ చేసిన లైన్ని మనం రిసీవర్కి పంపాలి. దట్ ఈస్ అవర్ రిక్వైర్మెంట్. కానీ రిసీవర్కి పంపించేటప్పుడు ఆ లైన్లో ఒక వాల్యూ ఉంటుంది, ఫస్ట్ వాల్యూ సెకండ్ వాల్యూ సంథింగ్, ఒక వాల్యూని మనం స్టోర్ చేసుకొని ఆ వాల్యూని సబ్జెక్ట్లో కానీ లేదంటే ఇంకెక్కడైనా కానీ ఇంక్లూడ్ చేయాలి. సో అలా ఇంక్లూడ్ చేయాలంటే డైరెక్ట్గా స్ప్లిట్ అయిన సిఎస్వి ఫైల్ని మనం ఎక్స్పాత్గా యూజ్ చేసుకోవచ్చా కంటెంట్ మోడిఫైర్ యూజ్ చేసుకొని? నో, వీ కాంట్ ఏబుల్ టు స్టోర్ ఎనీథింగ్ ఫ్రమ్ ద సిఎస్వి ఫైల్, వీ కాంట్ ఏబుల్ టు స్టోర్ ఎనీథింగ్ ఫ్రమ్ ద జేసన్ ఫైల్. దానికోసం మనం ఏం చేస్తాం, సిఎస్వి టు XMLలోకి కన్వర్ట్ చేసి మనకు కావాల్సిన వాల్యూని మనం స్టోర్ చేసుకొని, మనం ఎందుకు కన్వర్ట్ చేసాం, జస్ట్ స్టోరింగ్ కోసం కన్వర్ట్ చేసాం. ఇది పార్ట్ ఆఫ్ రిక్వైర్మెంట్ కాదు. వాళ్ళు మనకి ఏం చెప్పరు, నేను సిఎస్వి ఫైల్ పంపిస్తున్నా మీరు కన్వర్ట్ చేసి మీ వాల్యూని స్టోర్ చేసుకుని అని వాళ్ళు ఎవరు చెప్పరు.
యాజ్ ఏ సిపిఐ కన్సల్టెంట్ యూ షుడ్ డిసైడ్ వాట్ ఈస్ యువర్ సొల్యూషన్. ఆ రిక్వైర్మెంట్ అచీవ్ చేయడానికి మీరేం చేయాలో మీకు అర్థం అవ్వాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మనం ఒక వాల్యూస్ని స్టోర్ చేసుకోవాలంటే XML కావాలి, వాళ్ళు పంపించేది CSV. సో వీఆర్ కన్వర్టింగ్ ఇన్ టు XML, వీఆర్ స్టోరింగ్ వాల్యూస్, అగైన్ వీఆర్ కన్వర్టింగ్ బ్యాక్ టు CSV బికాస్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ డేటా ఇన్ CSV. ఇస్ ఇట్ క్లియర్? ఎస్ అఖిల్. అండ్ ఇంకోటి, ఇప్పుడు మనం ఇంత ప్రాసెస్ చేస్తున్నాం కదా, గ్రూవీ స్క్రిప్టింగ్ తో కూడా చేయొచ్చు అంటున్నారు కదా, రియల్ టైమ్ లో మరి ఇలా చేయడం అంటే రియల్ టైమ్ లో ఇప్పుడు ప్రెసెంట్ ఇలా చేస్తున్నారా, బట్ గ్రూవీ స్క్రిప్టింగ్ ఎక్కువ వాడుతున్నారా అఖిల్? ఇదే చేస్తాం. So ఇలానే always your first approach should be your standard approach. అంటే ఫస్ట్ స్టాండర్డ్ అప్రోచ్ ఇన్ ద సెన్స్ స్టాండర్డ్ ప్యారెట్ ఫంక్షన్ యూస్ చేసుకొని మన రిక్వైర్మెంట్ అచీవ్ చేయగలుగుతున్నామా లేదా చూసుకోవాలి. స్టాండర్డ్ ఇన్ ద సెన్స్ వాట్ ఎవర్ ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ హియర్. సో మనకి డెవలప్ చేసేటప్పుడు పైన కంటెంట్ మోడిఫైయర్, స్ప్లిట్టర్, రౌటర్ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ప్యాలెట్ ఫంక్షన్స్. సో స్టాండర్డ్ ప్యాలెట్ ఫంక్షన్స్ యూస్ చేసుకొని మనం డెవలప్మెంట్ అచీవ్ అవుతుందా లేదా ఫస్ట్ చెక్ చేసుకోవాలి. సో ఇక్కడ దాకా అచీవ్ అయింది, ఇక్కడ చిన్న బ్లాకింగ్ వచ్చింది. సో వీ కాంట్ ఏబుల్ టు కన్వర్ట్ సంథింగ్ ఇంటూ సిఎస్విలోకి కన్వర్ట్ అవ్వట్లేదు, సమ్ డేటా ఇష్యూ ఉంది. సో ఈ ప్లేస్ వరకు గ్రూవీ స్క్రిప్ట్ యూస్ చేసుకోవచ్చు. సో ఎప్పుడైతే మనకి అవుట్ ఆఫ్ ద బాక్స్ మనం రిక్వైర్మెంట్ని అచీవ్ చేయలేకపోతున్నామో with the help of standard palette function, that time we will go for the Groovy script. సింపుల్ గా గ్రూవీ స్క్రిప్ట్ నేర్చుకోవాల్సిన అవసరం కూడా లేదు. సో మన రిక్వైర్మెంట్ ChatGPTకో లేదంటే మైక్రోసాఫ్ట్ కోపైలట్కో ఇస్తే ఆటోమేటిక్గా దాన్ని స్క్రిప్ట్ అదే ఇచ్చేస్తుంది అనమాట. ఓకే, సో దట్స్ ద యూజ్ ఆఫ్ గ్రూవీ స్క్రిప్ట్. సో ఒక డెవలప్మెంట్ని ఒక 100 స్టెప్స్ చేసే బదులు ఒక సింపుల్ గ్రూవీ స్క్రిప్ట్తో కూడా మనం డెవలప్ చేయొచ్చు. బట్ దట్ ఈస్ నాట్ ద రికమెండెడ్ వే. SAP వాళ్ళు అది రికమెండ్ చేయరు. ఆల్వేస్ యూ నీడ్ టు యూస్ స్టాండర్డ్ ఫంక్షన్స్. ఇఫ్ ద స్టాండర్డ్ ఫంక్షన్ ఇస్ నాట్ సూటబుల్ టు యువర్ రిక్వైర్మెంట్, దెన్ యూ షుడ్ గో ఫర్ ద గ్రూవీ స్క్రిప్ట్. ఎందుకంటే గ్రూవీ స్క్రిప్ట్ యూస్ చేసుకున్నప్పుడు సో మనకి ప్రతి దానికి రిసోర్సెస్ ఉంటాయి అన్నమాట. సో లెట్స్ సే ఇఫ్ యూ గో టు ద సెట్టింగ్స్, ప్రతిదానికి మనకి స్టోరేజ్ ఉంటుంది. సో ఎక్కువ స్టోరేజ్ అనేది ఆక్యుపై చేసేసుకుంటుంది ఎప్పుడైతే మనం గ్రూవీ స్క్రిప్ట్ యూస్ చేస్తామో. సో వీ విల్ ఆక్యుపై మోర్ రిసోర్సెస్, ఎందుకంటే అది కస్టమ్ స్క్రిప్ట్. సో మనం నచ్చిన విధంగా మనం రాసుకుంటున్నాం కాబట్టి ఇట్ విల్ ఆక్యుపై మోర్ స్టోరేజ్. సో ఇక్కడ చూస్తే ఈ మెమరీ యూసేజ్, తర్వాత ఇక్కడ అగైన్ ఓకే, సో దిస్ వన్ ఈజ్ ఇంపార్టెంట్. ఈ మెమరీ అనేది ఎక్కువ ఆక్యుపై అవుతుంది అనమాట వెన్ ఎవర్ యూ యూజ్ గ్రూవీ స్క్రిప్ట్. అందుకని ఏం చేస్తారంటే గ్రూవీ స్క్రిప్ట్ ఈస్ నాట్ రికమెండెడ్. ఎప్పుడు రికమెండ్ చేస్తారు గ్రూవీ స్క్రిప్ట్? వెన్ ఎవర్ యువర్ డెవలప్మెంట్ ఈస్ నాట్ అచీవబుల్, అంటే మీరు ఎప్పుడైతే దీన్ని స్టాండర్డ్ ఫంక్షన్స్ ద్వారా అచీవ్ చేయలేకపోతున్నారో దట్ టైమ్ యూ నీడ్ టు గో ఫర్ ద గ్రూవీ స్క్రిప్ట్. బట్ ఆల్ అవర్ ఇంటర్ఫేసెస్ వీ కెన్ అచీవ్ విత్ ద స్టాండర్డ్ ఫంక్షన్స్. బట్ బై డిఫాల్ట్ గ్రూవీ స్క్రిప్ట్ యూస్ చేసే కేసెస్ కూడా ఉంటాయి. అవి ఏంటనేది మనం అప్కమింగ్ క్లాసెస్లో తెలుస్తుంది. టు స్టోర్ ద డేటా ఇన్ సంథింగ్, మనం పేలోడ్ స్టోర్ చేసుకోవాలనుకుంటే బై డిఫాల్ట్గా వీ డోంట్ హ్యావ్ దట్ ఆప్షన్ ఇన్ సిపిఐ. సో దానికోసం మనం స్క్రిప్ట్ యూస్ చేయాల్సిందే. ఓకే, ఇది స్క్రిప్ట్ లో జావా స్క్రిప్ట్ కూడా ఉంది కదా, దాన్ని కూడా యూజ్ చేస్తామా మనం? వీ విల్ నాట్ యూస్ జావా, ఆల్వేస్ గ్రూవీ. జావా స్క్రిప్ట్ జావా అసలు యూస్ చేయం, 0.1% కూడా వీ విల్ నాట్ యూస్ జావా ఇన్ రియల్ టైమ్ ఆల్సో. జావా స్క్రిప్ట్ only, we will not use that one. Okay, we will always use Groovy script. Groovy script is recommended one because Apache, we are running on Apache Camel framework, right? So it is suitable for Groovy script. That's the reason always ఈ ఇంటర్వ్యూస్ లో కూడా ఎవరు మిమ్మల్ని జావా స్క్రిప్ట్ గురించి ఒక్కరు కూడా అడగరు. సో దేర్ ఈస్ నో ఛాన్స్ టు ఆస్క్ ఆన్ జావా స్క్రిప్ట్. ఆల్వేస్ దే విల్ గో ఫర్ ద గ్రూవీ స్క్రిప్ట్. Okay, don't worry, we will see some use cases on Groovy. అఖిల్ స్మాల్ డౌట్. ఇప్పుడు మీరు ఇన్ కేస్ మనకి XML నుంచి CSV కన్వర్ట్ అవ్వలేనప్పుడు గ్రూవీ స్క్రిప్ట్ యూస్ చేస్తున్నారు కదా, ఇంటర్వ్యూ పర్స్పెక్టివ్ మనం ఎట్లా ఆన్సర్ చేయాలి దానికి? No, you should not say this as an use case. So already ఇన్బిల్ట్ ఉన్న ఫంక్షన్స్ కి మీరు గ్రూవీ స్క్రిప్ట్ యూస్ చేసామని ఎప్పుడూ చెప్పకూడదు. సో మనం ఒక యూస్ కేస్ చెప్తే, సో ఆ యూస్ కేస్ ఒక రిక్వైర్మెంట్, ఓకే నేను ఈ స్క్రిప్ట్కి వెళ్ళాను, ఎందుకు వెళ్ళాను అని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే దే షుడ్ ఫీల్ ఓకే, వ్యాలిడ్ పాయింట్. మీకు ఆల్రెడీ కన్వర్టర్ ఉంది, స్టిల్ యూ ఆర్ యూజింగ్ గ్రూవీ స్క్రిప్ట్ అంటే ద నెక్స్ట్ క్వశ్చన్ వై యూ ఆర్ నాట్ యూజింగ్ స్టాండర్డ్ ఫంక్షన్.
వై యు ఆర్ యూజింగ్ గ్రూవీ స్క్రిప్ట్. సో ఎప్పుడైతే మనకు అవుట్ ఆఫ్ ద బాక్స్ వస్తుందో, సో మనం ఎప్పుడైతే ఫంక్షన్స్ యూస్ చేసుకొని మన రిక్వైర్మెంట్ అచీవ్ చేయలేకపోతున్నాం, దెన్ నా విల్ గో విత్ ద గ్రూవీ. బట్ డోంట్ వరీ, వీ విల్ సీ ద యూస్ కేసెస్ ఆన్ గ్రూవీ. దిస్ ట్రైనింగ్ విల్ నాట్ ఇంక్లూడ్ ద గ్రూవీ ట్రైనింగ్. గ్రూవీ స్క్రిప్ట్ ఎలా రాయాలి ఏంటి అనేది ఉండదు, బట్ వీ విల్ సీ ద యూస్ కేసెస్. ఎలాంటి కేసెస్లో మనం గ్రూవీ స్క్రిప్ట్ రాస్తాం, ఎలా రాయాలి, ఎలా అర్థం చేసుకోవాలి, వాట్ ఆర్ ద ఫంక్షన్స్ ఇన్ గ్రూవీ అనేది వీ విల్ సీ. ఓకే. అండ్ వన్ మోర్ డౌట్, ఇక్కడ లైన్ అని పెట్టారు కదా, ఇది ఒకసారి చెప్పరా ఇది? సిఎస్వి ఫార్మాట్ వస్తుంది. ఈచ్ సిఎస్వి ఫార్మాట్ ని మీరు స్ప్లిట్ చేయాలంటే వాట్ స్ప్లిటర్ యూ Splitter. యూస్? Yeah. లైన్ బ్రేక్. Yeah, that's the reason Yeah. I Okay. like to here. Okay. Yeah. Got it. So okay, that's it. Let us go and build a night flow. Okay, so from sender we are getting some data. So let's connect HTTPS. Switch to disable this one. Okay, so from sender we are getting some data, which is nothing but an XML data consists of records. Now we need to split into each record and we need to send to target. పంపించేటప్పుడు ఈ వాల్యూస్ ని మనం, వాళ్ళు ఏమంటున్నారు, అగైన్ దే గివెన్ న్యూ రిక్వైర్మెంట్. ఈచ్ రికార్డ్ మీరు పంపించేటప్పుడు ఓన్లీ ఈ వాల్యూస్ కావాలి అని చెప్తున్నారు అనమాట. సో విచ్ ఇస్ నథింగ్ బట్ దీస్ వాల్యూస్ వీ షుడ్ పాపులేట్ టు ద టార్గెట్. అంటే సో ఇఫ్ ఐ టేక్ దిస్ వన్, ఈచ్ ఆర్డర్, ఇఫ్ ఐ కాపీ హియర్, దిస్ ఈస్ ద ఇన్పుట్ పేలోడ్ అండ్ దిస్ ఈస్ ద అవుట్పుట్ పేలోడ్. దీన్ని మనం జేసన్లోకి కన్వర్ట్ చేయాలి. ఆర్డర్ ఐడి ప్లేస్లో ఆర్డర్ నెంబర్ ఉండాలి, కస్టమర్ ఐడి ప్లేస్లో కస్టమర్ ఉండాలి, ఆర్డర్ డేట్ ప్లేస్లో డేట్ ఉండాలి, ప్రొడక్ట్ ప్లేస్లో, సో ప్రొడక్ట్ నేమ్ ప్లేస్లో ప్రొడక్ట్ ఉండాలి. సో ప్లాంట్ ఈస్ ద న్యూ ఫీల్డ్ విచ్ దే విల్ నాట్ సెండ్ ఫ్రమ్ ద సోర్స్ సిస్టమ్. ఫ్రమ్ సిపిఐ వీ నీడ్ టు పాస్ ఫర్ ఎవ్రీ మెసేజ్ ప్లాంట్ యాజ్ అన్ ఇండియా అండ్ స్టేటస్ ఈజ్ సేమ్. సో మనం ఇలా ఈ డేటాని క్రియేట్ చేసి ఈ డేటాని మనం రిసీవర్కి పంపాలి. సో దానికోసం ఫస్ట్ మనం ఏం చేస్తాం, ఫస్ట్ అసలు ఇన్పుట్ పేలోడ్ ఎలా వస్తుందో మనకు తెలియాలి. దే విల్ గివ్ యూ శాంపుల్ పేలోడ్. సో ఇలా వస్తుంది. ఈచ్ ఆర్డర్ని మనం స్ప్లిట్ చేసి ఈచ్ ఆర్డర్ని ఈ రికార్డ్స్లోకి మనం కన్వర్ట్ చేసి పంపాలి. సో నేను పంపించేటప్పుడు వాళ్ళు ఏమన్నారంటే స్ప్లిట్ ద డేటా ఇంటూ జేసన్ వితౌట్ హెడర్ అన్నారు. ఈ రికార్డ్స్ లేకుండా కన్వర్ట్ చేసి పంపండి. సో మీరు జేసన్లో పంపించేటప్పుడు ఓన్లీ ఈ రికార్డ్ వరకు కన్వర్ట్ చేస్తే చాలు అన్నారు. సో హౌ యూ విల్ డెవలప్ ఫర్ దిస్ కేస్? సప్రెస్ హెడర్ ఎలిమెంట్ అనే ఆప్షన్ చెక్ మార్క్ చేస్తాం. వెరీ గుడ్. సప్రెస్ అనే ఆప్షన్ ఉంది. సో వాట్ ఈస్ ది అదర్ వే? ఐటరేషన్ స్ప్లిటర్. Iteration. 1 second. ఓకే, వాట్ ఈస్ ద వన్ మోర్ వే? ఇంకా ఆలోచించండి. యూ విల్ హ్యావ్ మల్టిపుల్ సొల్యూషన్స్. వాట్ ఈస్ ద బెస్ట్ సొల్యూషన్ మనం తీసుకోవాలనేది మనకు తెలియాలి. సప్రెస్ అన్నారు, ఇటరేటింగ్ స్ప్లిటర్ అన్నారు. సో వాట్ ఈస్ ద అదర్ వే? కన్వర్టర్ లోనే బాడీలో మనం రికార్డ్స్ ఇవ్వకపోతే ఎగ్జాక్ట్లీ, యూ కెన్ యూస్ సింప్లీ ఆర్డర్ ఇన్ కంటెంట్ మోడిఫైయర్. సో వాళ్ళ డేటా మనం పంపించేటప్పుడు మీరు రికార్డ్స్ అనే ఒక డేటా పంపిస్తున్నారు. సో ఆ డేటా మనం ఎక్కడి నుంచి పంపిస్తున్నాం? కంటెంట్ మోడిఫైయర్ నుంచి పంపిస్తున్నాం. సింపుల్ గా కంటెంట్ మోడిఫైయర్ లోకి వెళ్ళి మన రికార్డ్స్ అనే ఫీల్డ్ తీసేస్తే సరిపోతుంది. విల్ హ్యావ్ జస్ట్ ఆర్డర్ అనమాట. ఓకే, సో దీస్ మెనీ వేస్ వీ కెన్ యూస్. సో ఫస్ట్ రికమెండెడ్ మెథడ్ ఈస్ దిస్ వన్. సో ఈ రికమెండెడ్ మెథడ్ ఉంటే, సో సింపుల్ గా మనం స్ప్లిట్ చేసేటప్పుడే రికార్డ్స్ అనే వాల్యూ లేకుండా స్ప్లిట్ చేసుకుంటాం. సెకండ్ వన్ విచ్ ఇస్ దిస్ వన్. సో కంటెంట్ మోడిఫైయర్ లో రికార్డ్స్ అని చేస్తే ఆటోమేటిక్ గా కన్వర్టర్ లో అగైన్ సప్రెస్ లేదంటే దాన్ని ఎనేబుల్ డిసేబుల్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇన్ కేస్ ఈ డేటా మీరు పంపించేటప్పుడు సప్రెస్ చేస్తే
ఈ మళ్ళీ ఆర్డర్ అనేది సప్రెస్ అవుతుంది. సో యూ షుడ్ నాట్ యూస్ సప్రెస్ అగైన్, మీరు ఆల్రెడీ రిమూవ్ చేస్తున్నారు. సో లెట్ us గో అండ్ బిల్డ్ దిస్ వన్. మనకు ఒక డేటా వస్తుంది, దాన్ని మనం స్ప్లిట్ చేసుకుంటున్నాం. సో యూ కెన్ యూస్ జనరల్ స్ప్లిటర్ ఆర్ iterating splitter. For now I will use general splitter. I will remove that record in the content modifier. సో జనరల్ స్ప్లిటర్కి వచ్చాక వీ నీడ్ టు స్ప్లిట్ ఈచ్ రికార్డ్. మనకి ఈచ్ రికార్డ్ అంటే ఏంటి, ఈచ్ ఆర్డర్ అనేది ఈచ్ రికార్డ్ అనమాట. సో ఐ వాంట్ టు స్ప్లిట్ ఫర్ ఈచ్ ఆర్డర్. కాపీ యువర్ XPath ఆర్డర్ XPath ఆర్డర్. ఓకే, ఇక్కడ స్టాప్ ఆన్ ఎక్సెప్షన్ తీసేయండి. సో బై డిఫాల్ట్గా స్టాప్ ఆన్ ఎక్సెప్షన్ ఎనేబుల్లో ఉంటుంది. దట్ మీన్స్ మీరు ప్రాసెస్ చేసేటప్పుడు ఏమన్నా రికార్డులో ఎక్కడైనా ఫెయిల్ అయితే, కన్వర్టర్ దగ్గర కానీ నెక్స్ట్ కంటెంట్ మోడిఫైడ్ దగ్గర కానీ ఫెయిల్ అయితే యూ కాంట్ ఏబుల్ టు ప్రాసెస్ ద ఫాలోయింగ్ ఆర్డర్స్. అందుకని నేను రిమూవ్ చేసేసాను. సో లెటెస్ట్ టెస్ట్ దిస్ వన్. అసలు వర్క్ అవుతుందా లేదా, మనకి వచ్చిన రికార్డ్కి మనం చేసిన కాన్ఫిగరేషన్కి స్ప్లిటర్ వర్క్ అవుతుందా లేదా అని ఒకసారి సిమ్యులేషన్ చేద్దాం. సో కాపీ యువర్ పేలోడ్. ఓకే, రన్ సిమ్యులేషన్. ఓకే, సో ఇక్కడ చూస్తే సింగిల్ మెసేజ్ ఐకాన్ ఉంది, ఇక్కడ చూస్తే మల్టిపుల్ మెసేజెస్ ఐకాన్ ఉంది. అంటే మనం స్ప్లిటర్ యూస్ చేసాం, స్ప్లిటర్ నుంచి మల్టిపుల్ మెసేజెస్ అవుట్పుట్ గా వచ్చిందని పిక్టోరియల్ గా చెప్తుంది అనమాట. సో ఇఫ్ యూ క్లిక్ హియర్ 3 మెసేజెస్ వచ్చాయి మనకు అవుట్పుట్. సో గో టు ద ప్రాపర్టీస్. సో ఎప్పుడైతే మనం స్ప్లిటర్ యూస్ చేస్తామో ఈ ప్రాపర్టీస్ లో మనకి క్యామెల్ స్ప్లిట్ సైజ్ అని ఉంటుంది అనమాట, ఆర్ ఎల్స్ క్యామెల్ స్ప్లిట్ ఇండెక్స్ అని ఉంటుంది. సో ఎంత సైజు లేదంటే క్యామెల్ స్ప్లిట్ ఇండెక్స్ అని ఉంటుంది. సో ఇండెక్స్ అంటే ఏంటి, కంటెంట్. లైక్ మనకి ఏ ఏ నోట్స్ తీసుకున్నా లేదంటే మనం చదువుకునేటప్పుడు ఏ సబ్జెక్ట్ తీసుకున్నా స్టార్టింగ్ లో ఇండెక్స్ ఉంటుంది. ఓకే, ఫస్ట్ ఏంటి, సెకండ్ ఏంటి, థర్డ్ ఏంటి, ఏ చాప్టర్ ఏంటి, ఏ పేజ్ నుంచి ఏ పేజ్ ఉంది. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఇండెక్స్. సో మన స్ప్లిటర్ నుంచి మనం స్ప్లిట్ చేసిన దానికి కూడా ఇండెక్స్ ఉంటుంది, అది ఏం మెసేజ్. So always index will start from 0. If you see the first message, camel split index is 0. For second message, camel split index is 1. సో ఇప్పుడు ఏమన్నారంటే ఇదే రిక్వైర్మెంట్ కొంచెం ఎన్హాన్స్ చేసి మీరు స్ప్లిట్ చేసి రిసీవర్కి పంపిస్తున్నారు కదా. సో మీరు స్ప్లిట్ చేసేటప్పుడు సబ్జెక్ట్లో ఆ రికార్డ్ ఎన్నో రికార్డు, ఫర్ ఎగ్జాంపుల్ 99 రికార్డు స్ప్లిట్ చేశారు. సో ఆ సబ్జెక్ట్లో మీరు పంపించే కస్టమర్ ఐడితో పాటు _, ఆ 99 అనే నెంబర్ రావాలి, స్ప్లిట్ అయిన నెంబర్ రావాలి. సో బేసిక్గా ఏమంటాం, బేసిక్గా ఇది తెలియకపోతే, ఈ ఆప్షన్ తెలియకపోతే ఏదో గ్రూవీ స్క్రిప్ట్ చేసుకొని కౌంట్ చేసుకొని, గ్రూవీ స్క్రిప్ట్ ఏదో ChatGPT హెల్ప్, ఇదేంటి మై కోపైలట్ హెల్ప్ తీసుకొని మనం స్క్రిప్ట్ రాస్తాం. సో ఇట్ విల్ ఆక్యుపై మోర్ రిసోర్సెస్. సింపుల్గా అలాంటి కేసెస్లో ఏం చేయాలంటే మనం ప్రాపర్టీస్లోకి వెళ్తే క్యామెల్ స్ప్లిట్ ఇండెక్స్ అని మనకు ఒక ప్రాపర్టీ ఉంటుంది. ఎనీ ప్రాపర్టీస్ యూ సీ హియర్, ఎక్కడైనా మీరు హెడర్లో కానీ ప్రాపర్టీస్లో కానీ మీరు ఎక్కడైనా చూస్తే ఇఫ్ యూ వాంట్ టు యూస్ దిస్ ప్రాపర్టీ, ఈ స్టెప్ నుంచి ఈ ప్రాపర్టీస్ అన్ని, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆ ప్రాపర్టీస్ ఎక్కడ చూస్తున్నాం, జనరల్ స్ప్లిటర్లో చూస్తున్నాం. సో ఈ ప్రాపర్టీస్ ఇక్కడ నుంచి ప్రతి ఇంటర్ఫేస్ ఎండ్ వరకు ఫ్లో అవుతాయి. సో వాట్ ఎవర్ ద స్టెప్స్ యూ కాన్ఫిగర్ హియర్, దిస్ ప్రాపర్టీ విల్ ఫ్లో. సో అక్కడ నుంచి ఇఫ్ యూ స్టోర్ సంథింగ్ దట్ విల్ ఫ్లో టు ద రిసీవర్ ఆల్సో, యూ కెన్ కాల్ టు ద రిసీవర్ ఆల్సో. సో సింపుల్ మనం ఏం చేస్తాం, ఇవి ఎక్కడ స్టోర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మళ్ళీ స్పెసిఫిక్గా కంటెంట్ మోడిఫైయర్ పెట్టి ఐ వాంట్ టు స్టోర్ దిస్ వాల్యూ అని స్పెసిఫిక్గా చేయాల్సిన అవసరం లేదు. బికాస్ ఆల్రెడీ దీస్ డీటెయిల్స్ ఆర్ అవైలబుల్ అండర్ ప్రాపర్టీ సెక్షన్. ఆల్రెడీ ఇవన్నీ ప్రాపర్టీ కింద ఉన్నాయి. సో ఆటోమేటిక్గా మన సిపిఐ జనరేట్ చేసిన ప్రాపర్టీస్ అనమాట. సో మనం స్ప్లిటర్ యూస్ చేస్తున్నాం, స్ప్లిట్ చేస్తున్నాం కాబట్టి నీ మెసేజ్ ఇండెక్స్ ఇది. సో నీ మెసేజ్ ఇండెక్స్ సెకండ్ మెసేజ్, థర్డ్ మెసేజ్ ఇలా ఇండెక్స్ చెప్తుంది. సో ప్రతిదానికి ఒక యూనిక్ నెంబర్ పంపాలి, లేదు అంటే ఆ స్ప్లిటర్ ఇండెక్స్ స్టేటస్ పంపాలి అనుకున్నప్పుడు సింపుల్గా ఇవి ఎక్కడ స్టోర్ చేయకుండా మీ ఈమెయిల్ అడాప్టర్ డైరెక్ట్గా వెళ్ళిపోయి సబ్జెక్ట్లో property.camel split index అంటే ఆటోమేటిక్గా ఈ నెంబర్ అనేది అక్కడ పాపులేట్ అవుతుంది. సో వాట్ ఎవర్ ద వాల్యూస్ యూ సీ ఇన్ ద హెడర్స్ ఆర్ ప్రాపర్టీస్, నో నీడ్ టు స్టోర్ ఎక్స్ప్లిసిట్లీ అగైన్. సో మీకు వచ్చే డేటాలో మీరు స్టోర్ చేసుకోవాలనుకుంటే స్టోర్ చేసుకోవాలి, కానీ ఇఫ్ యూ సీ ఎనీథింగ్, మీరు ఎప్పుడైనా డిఫాల్ట్గా జనరేట్ చేసిన హెడర్స్ ప్రాపర్టీస్ ఏమైనా యూస్ చేసుకోవాలనుకుంటే సింప్లీ యూ కెన్ కాల్ property.this value, ఆటోమేటికలీ దట్ విల్ బి పాపులేటెడ్. ఓకే,
సో ఇప్పుడు మనం స్ప్లిటర్ నుంచి డేటాని స్ప్లిట్ చేసాం. సో 3 రికార్డ్స్ కింద స్ప్లిట్ అయినాయి. సో రికార్డ్స్, ఆర్డర్, ఆర్డర్. సో ఇప్పుడు మన రిక్వైర్మెంట్ ఏంటి? ఈచ్ రికార్డు మనం రిసీవర్కి పంపాలి. రిసీవర్ ఈస్ నథింగ్ బట్ ఈమెయిల్ అడాప్టర్. లెట్స్ కాన్ఫిగర్ ఈమెయిల్ విచ్ ఈస్ మెయిల్ అడాప్టర్. సో మనం పంపించేటప్పుడు యాజ్ ఇట్ ఈస్గా మన జీమెయిల్కి యాజ్ ఇట్ ఈస్గా XML పంపమన్నా? నో, దే ఆర్ ఆస్కింగ్ అస్ టు కన్వర్ట్ దట్ XML into JSON. దట్ XML into JSON కింద కన్వర్ట్ చేసి రిసీవర్కి పంపమంటున్నారు. సో ఇలా పంపించేటప్పుడు వాళ్ళు అడిగే ఇంకోటి ఏంటి అంటే, యాజ్ ఇట్ ఈస్గా పంపొద్దు, యూనిట్ టు కన్వర్ట్ ద డేటా అని చెప్తున్నారు. సో ఐ మీన్ మనం పంపించే డేటా, ఫర్ ఎగ్జాంపుల్ మనం స్ప్లిట్ చేసిన డేటా ఎలా ఉంది? సో ఇలా ఉంది. సో బట్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ డేటా ఇన్ దిస్ ఫార్మెట్. ఈ ఫార్మెట్లో కన్వర్ట్ చేసి పంపండి అంటున్నారు. సో we will use content modifier to convert this one. నార్మల్గా రియల్ టైంలో we will use mapping, బట్ మీకు కంటెంట్ మోడిఫైర్ ఈజీగా అర్థం చేసుకోవడం కోసం, ఇంకా హ్యాండ్స్ ఆన్ బాగా రావాలని ఐఎమ్ కన్వర్టింగ్ డైరెక్ట్లీ హియర్ ఇట్ సెల్ఫ్. ఈ బాడీలో వీ నీడ్ టు సెండ్ డేటా. ఈ డేటాని మనం రిసీవర్కి పంపాలి. సో వాళ్ళు పంపించే ఫార్మాట్ వేరు, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన ఫార్మాట్ వేరు, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన స్ట్రక్చర్ వేరు. స్ట్రక్చర్ ఇస్ దిస్ వన్, ఫార్మాట్ ఈస్ నథింగ్ బట్ JSON, XML, CSV, వీటిని ఫార్మాట్స్ అంటాం. మనం పంపించే డేటాని స్ట్రక్చర్ అంటాం. సో దిస్ ఈస్ ద స్ట్రక్చర్. సో దే ఆర్ సెండింగ్ సోర్స్ నుంచి మనకి ఈ స్ట్రక్చర్ వస్తుంది, రిసీవర్ ఈ స్ట్రక్చర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఆర్డర్ నెంబర్, కస్టమర్, ఆర్డర్ ఐడి ప్లేస్లో ఆర్డర్ నెంబర్, కస్టమర్ ఐడి ప్లేస్లో కస్టమర్, డేట్ ప్లేస్లో ఆర్డర్ డేట్ ప్లేస్లో డేట్. ఇలా మనకి డేటా వస్తుంది, మనం కన్వర్ట్ చేసి పంపాలి. సో కన్వర్ట్ చేసి పంపాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చిన వాల్యూస్ మనం స్టోర్ చేసుకోవాలి. సో వీ నీడ్ టు స్టోర్ దోస్ వాల్యూస్ హియర్. సో లెట్ మీ స్టోర్ ఆర్డర్ ఐడి ఫస్ట్. ఆర్డర్ ఐడి అని స్టోర్ చేసుకో. యూ కెన్ యూజ్ ఎనీ నేమ్ హియర్. ఓకే, సింపుల్ అవటం కోసం ఐ యూజింగ్ ద సేమ్ నేమ్. ఆర్డర్ ఐడి. ఆల్వేస్ వాట్ విల్ బి ద డేటా టైప్? java.lang.string. Yes, capital. ఓకే, సో ఆర్డర్ ఐడిని స్టోర్ చేసుకున్నాను. సో నెక్స్ట్ కస్టమర్ ఐడిని స్టోర్ చేసుకుంటున్నాను. సో ఇవన్నీ నేను ఎందుకు స్టోర్ చేసుకున్నాను కంటెంట్ మోడిఫైర్లో? బికాస్ ఐ నీడ్ టు ఫార్మ్ దిస్ బాడీ. ఈ బాడీలో పంపాలి, ఈ వాల్యూ ఇక్కడ రావాలి, కరెక్టే. బట్ ఈ స్ట్రక్చర్ నేను యాజ్ ఇట్ ఈస్గా రిసీవర్కి పంపిస్తే ఎప్పుడు కాన్స్టెంట్స్ వాల్యూస్ వస్తాయి. సో ఒక రన్ టైంలో డైనమిక్గా కాల్ చేయాలి కాబట్టి ఐఎమ్ స్టోరింగ్ దిస్ వాల్యూస్ ఫస్ట్ కంటెంట్ మోడిఫైర్లో స్టోర్ చేసుకుంటున్నా. సో స్టోర్ దట్ ఐఎమ్ యూజింగ్ ఎక్స్చేంజ్ ప్రాపర్టీ అండ్ హలో యా గో ఆన్. సార్, చిన్న డౌట్ సార్. ఫర్ Yeah. ఎగ్జాంపుల్ క్లయింట్ కూడా సేమ్ మన అవుట్పుట్ ఇది కావాలా అని అదే మెసేజ్ ఇచ్చేస్తారా? సారీ, కెన్ యూ బి క్లియర్? ఇప్పుడు మీరు అవుట్పుట్ చూపించారు కదా, సేమ్ అవుట్పుట్ కావాలా, నాకు ఈ రిక్వైర్మెంట్ కావాలా, ఈ అవుట్పుట్ రావాలని క్లయింట్ కూడా ఇస్తారా, లేకుంటే వాళ్ళు క్లయింట్ వాళ్ళకి మనకి రిక్వైర్మెంట్ ఇచ్చేటప్పుడే సోర్స్ నుంచి ఏం డేటా వస్తుంది, టార్గెట్కి ఏ డేటా వెళ్ళాలి అని చెప్తారు. ఓకే, సో ఇలా మనకు ఒక డాక్యుమెంట్ ఇస్తారు, వర్డ్ డాక్యుమెంట్ ఇస్తారు. దే విల్ సే దిస్ ఈజ్ యువర్ ఇన్పుట్ పేలోడ్, దిస్ ఈజ్ యువర్ అవుట్పుట్ పేలోడ్. సో వీటన్నిటిని ఒక ఎక్సెల్ షీట్లో పెడతారు. దాన్ని ఏమంటారంటే మ్యాపింగ్ షీట్ అంటారు. బేసిక్గా మ్యాపింగ్ షీట్, let me open, I don't know which one. Okay, let me try to open one. Okay, సో ఇలా మ్యాపింగ్ షీట్ ఇస్తారు. సోర్స్ వాల్యూస్, టార్గెట్ వాల్యూస్, ఇన్వాయిస్ నెంబర్ అని వస్తుంది, కానీ టార్గెట్కి ఏమో కావాలి, డాక్యుమెంట్ ఐడి కావాలి. ఇన్వాయిస్ డేట్ వస్తుంది, రిసీవర్కి ఏం కావాలి, డాక్యుమెంట్ డేట్ వస్తుంది. సో మనకు ఒక XML ఇస్తారు, XMLలో ఈ ఫీల్డ్స్ ఉంటాయి. టార్గెట్ XML ఇస్తారు, టార్గెట్లో ఈ ఫీల్డ్స్ ఉంటాయి. సో మనం పంపించేటప్పుడు టార్గెట్కి ఇన్వాయిస్ ప్లేస్లో డాక్యుమెంట్ ఐడి పంపాలి, ఇన్వాయిస్ డేట్లో డాక్యుమెంట్ డేట్ పంపాలి. సో వీటి లాజిక్స్. సో ఆల్వేస్ పాస్ PLT 911 అంటే ప్రతిసారి లొకేషన్ కోడ్కి సోర్స్ వాళ్ళు ఏది పంపించినా మనకు సంబంధం లేదు. ఆల్వేస్ యూనిట్ టు పాస్ దిస్ వాల్యూ విచ్ ఇస్ కాన్స్టెంట్ వాల్యూ.
సో డైరెక్ట్ అంటే వచ్చిన వాల్యూ వచ్చినట్టు వెళ్ళిపోవాలి. లాజిక్ ఏమైనా ఉంటే లాజిక్ రాస్తారు. ఓకే, డాక్యుమెంట్ ఐడిలో ఏముంది, యాడ్ ఇన్వాయిస్ నెంబర్ అండ్ ప్లాంట్ కోడ్ అంటే ఇన్వాయిస్ నెంబరు తర్వాత ప్లాంట్ కోడ్ రెండు యాడ్ చేసి డాక్యుమెంట్ ఐడికి పంపమన్నారు. సో ఇలా మనకి మ్యాపింగ్ షీట్ ఇస్తారు. సో దీనికోసం మనం సిపిఐలో రాసేది మెసేజ్ మ్యాపింగ్ అని ఒక ప్యాలెట్ ఫంక్షన్ ఉంటుంది. సో మెసేజ్ మ్యాపింగ్ రాస్తాం. బట్ సో మీకు అర్థం అవటం కోసం ఎలా స్టోర్ చేస్తాం, ఎలా కాల్ చేస్తాం, కొంచెం ప్రాక్టీస్ అవుతుందని డైరెక్ట్లీ ఐఎమ్ డూయింగ్ దట్ థింగ్ హియర్. ఓకే, మనకి రిక్వైర్మెంట్స్ అలా వస్తాయి. ఈజ్ ఇట్ క్లియర్? ఓకే, అంటే కంప్లీట్ అవుట్పుట్ కూడా ఇస్తారు అంతే కదా అఖిల్? ఓన్లీ డిస్క్రైబ్ చేయరు ఇది మన రిక్వైర్మెంట్ అని చెప్పి, అవుట్పుట్ కూడా ప్రాపర్ అవుట్పుట్ ఉంటుంది మనకి. ప్రాపర్ అవుట్పుట్ ఎవరు మనకి ప్రాపర్ అవుట్పుట్ ఎలా రావాలో చెప్తారు. ఓకే, జస్ట్ డిస్క్రైబ్ చేస్తారు ఈ అవుట్పుట్ సో రావాలి. ఇది లాజిక్ ఐ మీన్ చెప్తారు. ద ఫార్మాట్ అనేది ఇస్తారు. సో వాట్ షుడ్ బి ద అవుట్పుట్ అనేది. సో సోర్స్ స్ట్రక్చర్ ఇస్తారు, టార్గెట్ XML ఇస్తారు, మనం ఎలా పంపాలి అని. సో ఏ ఫీల్డ్ నుంచి, బికాస్ ఇప్పుడు చూస్తే ఇన్వాయిస్ నెంబర్ ఉంది సోర్స్ లో, టార్గెట్ లో డాక్యుమెంట్ ఐడి ఇవన్నీ ఉన్నాయి, ఒకదానికి ఒకటి సంబంధం లేదు. సో వాళ్ళకి ఎలా పంపాలి, బికాస్ సోర్స్ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ టేక్ దిస్ వన్. సోర్స్ నుంచి మనకు ఆర్డర్ ఐడి వస్తుంది, రిసీవర్కి యాజ్ ఇట్ ఈస్గా ఆర్డర్ ఐడి పంపిస్తే వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళకి కావాల్సింది ఆర్డర్ నెంబర్. సో ఈ వాల్యూ అనేది ఆర్డర్ నెంబర్ కింద కన్వర్ట్ అవ్వాలి. సో మనకి ఈ స్ట్రక్చర్ కానీ ఇవన్నీ తెలియకపోతే మనకి ఎలా కన్వర్ట్ అవ్వాలో మనకు తెలియదు. కాబట్టి వాళ్ళు ఏమంటారంటే మనకు ఒక షీట్ ఇస్తారు, దాన్ని మనం మ్యాపింగ్ షీట్ అంటాం. సో ఇన్వాయిస్ అని ఒక ఫీల్డ్ వస్తుంది, ఆ ఇన్వాయిస్ నెంబర్ అని ఒక ఫీల్డ్ వస్తుంది. రిసీవర్కి ఆ ఫీల్డ్ అర్థం కాదు, ఆ వాల్యూ ఏదైతే వస్తుందో డాక్యుమెంట్ ఐడి ఫీల్డ్కి వెళ్ళాలి, డాక్యుమెంట్ ఫీల్డ్ కింద వాల్యూ వెళ్ళాలని ఇలా డిఫైన్ చేస్తారు. ప్లాంట్ కోడ్, లొకేషన్ కోడ్తో వెళ్ళాలి. సో వచ్చే వాల్యూస్ లొకేషన్ కోడ్ XMLతో వెళ్ళాలి. సో ఇలా మనకి సోర్స్ స్ట్రక్చర్ ఏంటి, టార్గెట్ స్ట్రక్చర్ ఏంటి, దాని వాల్యూస్ ఏంటి, ఎలా పాస్ అవ్వాలని ఇది మ్యాపింగ్ షీట్. సో కంటెంట్ మోడిఫైర్ రిలేటెడ్ కాదు, ఇన్ కేస్ రియల్ టైంలో ఎలా వస్తుందో చెప్తున్నాను. సో నోవేర్ దిస్ ఈస్ రిలేటెడ్ టు కంటెంట్ మోడిఫైర్. దీనికి ఇలా షీట్ ఇస్తారు, దానికోసం మనం మెసేజ్ మ్యాపింగ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, అది రాస్తాం అనమాట. ఓకే, ఇప్పుడు ఒకవేళ ఏదైనా ఫీల్డ్ వాళ్ళు వద్దు అని అంటే అది రిక్వైర్మెంట్ లో డిస్క్రైబ్ చేస్తారా, ఈ ఫీల్డ్ మాకు వద్దు ఇన్పుట్ పేలోడ్ నుంచి వచ్చేది అని? ఇది ఇప్పుడు మ్యాప్ చేయడానికి కదా, ఈ ఫీల్డ్ నేమ్ ఈ ఫీల్డ్ తో మ్యాప్ చేయండి. ఇన్పుట్ వాళ్ళకి అవుట్పుట్ వాళ్ళకి సంబంధమే లేదు బేసిక్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో టార్గెట్ వాళ్ళు ఏం చెప్తారంటే నా ఫీల్డ్స్ ఇవి, వాళ్ళు ఏది పంపితే నాకు సంబంధం లేదు, నువ్వు మటుకు నాకు ఇవి పంపాలి అంటారు. సో వాళ్ళు ఏ ఫీల్డ్ నుంచి ఏ ఫీల్డ్ మ్యాప్ చేయాలో చెప్తారు అంతే. ఓకే ఓకే, వాళ్ళు ఏం పంపితే అదే పంపాలి, వాళ్ళు ఏదైతే టార్గెట్ సోర్స్ నుంచి సోర్స్ నుంచి అన్ని ఫీల్డ్స్ తీసుకుంటాం, కానీ దీంట్లో మనం యూజ్ చేసేది 5 ఫీల్డ్సే, కాబట్టి ఆ 5 ఫీల్డ్స్ పంపిస్తాం అంతే, రిమైనింగ్ అన్ని మనం ఇగ్నోర్ చేసేస్తాం మన సిపిఐలోనే. ఓకే, ఇప్పుడు ఫర్దర్ ఏమైనా చేంజెస్ కోసం కానీ మోడిఫికేషన్స్ అంటే మనం ఎవరితో డిస్కస్ చేస్తుంటే ఏ టీంతో? ఎవరైతే మనకు రిక్వైర్మెంట్స్ ఇస్తారో వాళ్ళని మన ఫంక్షనల్స్ అంటాం. ఇట్ కుడ్ బి SD ఫంక్షనల్ అవ్వచ్చు, MM ఫంక్షనల్ అవ్వచ్చు, పికో ఫంక్షనల్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. ఎవరైతే మనకి డెవలప్మెంట్ ఇస్తారో, మనకి ఏమైనా ఇష్యూస్ మీకు అర్థం కాలేదు డెవలప్మెంట్ రిక్వైర్మెంట్, సో రిక్వైర్మెంట్ లో క్వశ్చన్స్ ఉన్నాయి, సో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయాలి, యూనిట్ టు ఆస్క్ దెమ్. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఓకే నాకు ఈ పార్ట్ అర్థం అవ్వలేదు, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి అని వాళ్ళని అడగాలన్నమాట. దే విల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్. అంటే స్టార్టింగ్ లో చెప్పారు కదా FSD డాక్యుమెంట్ ఫంక్షనల్ స్పెసిఫికేషన్ FSD అర్థం కాలేదంటే దే విల్ ఎక్స్ప్లెయిన్ మనకి. సార్ ఒక చిన్న స్మాల్ డౌట్. ఫర్ ఎగ్జాంపుల్ మన రిక్వైర్మెంట్ వాళ్ళు అడిగిన రిక్వైర్మెంట్ అంతా రెడీ చేశాము. ఇన్ కేస్ మనము ఓకే జస్ట్ శాంపుల్ టెస్ట్ చేసి వాళ్ళకి ఇది ఓకేనా కాదా అని జస్ట్ వాళ్ళకి అటప్పుడు అడగచ్చా? ఫస్ట్ డైరెక్ట్ సో నా డెవలప్మెంట్ అంతా అయిపోయింది, సో ఐఎమ్ గెట్టింగ్ దిస్ అవుట్పుట్, ఈజ్ దిస్ అవుట్పుట్ కరెక్ట్ ఆర్ నాట్, నేను చేసింది కరెక్టా, అవుట్పుట్ ఇలా వస్తుంది, సో ఇది కరెక్టా కాదా అని వాళ్ళని అడగొచ్చు అనమాట. దే విల్ టెల్ యూ ఓకే అఖిల్ కరెక్టే అని చెప్తారు వాళ్ళు. There is no harm in asking anything. సో మీకు నచ్చిన క్వశ్చన్స్ మీరు అడగొచ్చు, కానీ అగైన్ ఏం అడుగుతున్నామో మనకి ఐడియా ఉండాలి. యాజ్ ఏ సిపిఐ కన్సల్టెంట్ మీరు వెళ్ళి ఫంక్షనల్ దగ్గరికి వెళ్ళి నాకు ఇలా ఇచ్చారు కదా, నేను ఇలా డెవలప్ చేయొచ్చా, ఈ ప్యాలెట్ ఫంక్షన్ నేను యూజ్ చేయొచ్చా అని అడగకూడదు.
ఎందుకంటే అది మీ రెస్పాన్సిబిలిటీ. మీరేం యూజ్ చేయాలో మీకు తెలియాలి. సో వాళ్ళు జస్ట్ మీకు రిక్వైర్మెంట్ ఇవ్వటం వరకే. ఎట్ ద ఎండ్ మనం ఎలా చేసాము ఏంటి అనేది మన ఇష్టం అది. మళ్ళీ వాళ్ళకి నచ్చిన విధంగా అవుట్పుట్ ఇచ్చామా లేదా అనేది దట్ ఇంపార్టెంట్ అనమాట. బట్ యాజ్ ఏ సిపిఐ కన్సల్టెంట్ మీరు ఏం యూజ్ చేస్తున్నారు ఏంటి అనేది వాళ్ళు ఎప్పుడూ చెప్పరు. కంటెంట్ మోడిఫైయర్ యూజ్ చేయి నీకు అవుట్పుట్ వస్తుంది, లేదు అంటే ఇక్కడ కన్వర్ట్ చేయి, ఈ స్ప్లిటర్ వాడు అని ఎవరు ఏం చెప్పరు అనమాట. సో దట్ ఈస్ టూ టెక్నికల్ ఫర్ దెమ్. దే వోంట్ సే ఎనీథింగ్ సచ్ థింగ్స్. ఓకే ఓకే. సో we have received payload, we are converting, we are splitting, we split చేసిన డేటాని మనం కన్వర్ట్ చేసి we are sending to the email adapter. సో ఇక్కడికి వెళ్తే ఓకే, ఐఎమ్ నాట్ యూజింగ్ ఎనీథింగ్, ఐ డోంట్ నో దిస్ వన్ యాజ్ వెల్. ఓకే, సో కన్వర్ట్ చేసి మనం ఈమెయిల్కి పంపిస్తున్నాం. కన్వర్ట్ చేసి ఈమెయిల్కి పంపించేటప్పుడు మన రిక్వైర్మెంట్ ఏంటి? ఈ వాల్యూస్ డైనమిక్గా కాల్ చేయాలి. అంటే ప్రతి దానికి ఈ స్ట్రక్చరే ఉంటుంది, కానీ వాల్యూస్ మారుతూ ఉంటాయి. దానికోసం వచ్చే రికార్డ్ నుంచి ఫస్ట్ వాల్యూస్ని స్టోర్ చేసుకొని ఆ వాల్యూస్ ఐఎమ్ కాలింగ్ హియర్ అండ్ ఐ నీడ్ టు కన్వర్ట్ దిస్ డేటా ఇంటూ జేసన్, ఐ నీడ్ టు సెండ్ టు ద టార్గెట్. పంపించేటప్పుడు ఏమన్నారు? కస్టమర్ ఐడి ఏదైతే ఉంటుందో, సో ఇక్కడ ఇది యూజ్ చేసే ప్రాపర్టీ డాట్ కస్టమర్ ఐడి ఏదైతే ఉంటుందో, దిస్ కస్టమర్ ఐడి షుడ్ బి రిప్లికేటెడ్ ఇన్ ద సబ్జెక్ట్ అన్నారు. సో షుడ్ బి రిప్లికేటెడ్ ఇన్ ద సబ్జెక్ట్. సో లెట్ మీ take this one and let me use my email. Save. ఓకే, సో ఇక్కడ చూస్తే ఈమెయిల్కి రెడ్ కలర్ పడింది. సో ఈ రెడ్ కలర్ ఇష్యూ ఏంటి, మనకి ఎక్కడ ప్రాబ్లం అని తెలియడానికి ఎక్కడికి వెళ్తారు? హౌ యూ కెన్ నావిగేట్ దట్ మీన్స్ దేర్ ఇస్ సంథింగ్ ఇష్యూ. సో మీరు డిప్లాయ్ చేస్తే, సో వెన్ యూ ట్రై టు డిప్లాయ్ దిస్ వన్, ఇక్కడ రెడ్ కలర్ ఉంది, వ్యాలిడేషన్ ఫెయిల్ అయింది, యూ కాంట్ ఏబుల్ టు సేవ్ ఇట్, యూ కాంట్ ఏబుల్ టు డిప్లాయ్ ఇట్. యూ షుడ్ నో వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దిస్ వన్. హౌ కెన్ యూ నావిగేట్ దట్? పోర్ట్ డీటెయిల్స్ ఇంకా ఈమెయిల్స్ పర్మనెంట్ ఈమెయిల్ డీటెయిల్స్ చూస్తే అర్థమవుతుంది. Click on outside of అవుట్ సైడ్ ప్రాబ్లమ్స్ deployment status. Deployment. కాన్ఫిగరేషన్ ఫ్లోలోకి వెళ్ళి ప్రాబ్లమ్స్లోకి వెళ్తే ఎందుకు అది సేవ్ అవ్వట్లేదు అని చెప్తుంది. సో అడ్రస్ ఈజ్ మ్యాండటరీ, క్రెడెన్షియల్స్ నేమ్ ఈజ్ మ్యాండటరీ. సో ఈమెయిల్ అడాప్టర్లో డైరెక్ట్గా మీరు ఇక్కడ లొకేషన్ ఉంది కదా, ఈ లొకేషన్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటికలీ ఇట్ విల్ టేక్ టు దట్ ప్రాబ్లమ్ సెక్షన్. ఆ ప్రాబ్లమ్ సెక్షన్కి తీసుకెళ్తుంది అనమాట. సో ఇక్కడ చూస్తే అడ్రస్ రెడ్ ఉంది, మ్యాండటరీ విచ్ వీ నాట్ ప్రొవైడెడ్. క్రెడెన్షియల్స్ నేమ్ ఇక్కడ రెడ్ సింబల్ ఉంది, విచ్ ఈస్ మ్యాండటరీ విచ్ వీ మిస్ ఇట్ టు అప్డేట్ అనమాట. దట్స్ ద రీజన్ ఇట్ ఈస్ నాట్ సేవింగ్. సో సార్ ఒకసారి ఆ ఆప్షన్ చూపించండి సార్, ఎక్కడ క్లిక్ చేస్తే డైరెక్ట్ ఆప్షన్ కనిపిస్తుంది. సో ఎక్కడైనా ప్రాబ్లం ఉంటే, ప్రాబ్లం ఇన్ ద సెన్స్ వెన్ యూ సీ రెడ్ కలర్ దట్ ఈస్ ద ప్రాబ్లం. వెన్ యూ సీ దిస్ వన్, దిస్ ఈస్ ద వార్నింగ్, దట్ ఈస్ నాట్ ఎన్ ఇష్యూ ఫర్ అస్. సో ఇవి మీరు ఇగ్నోర్ చేయొచ్చు. సో వెన్ యూ సీ దిస్ రెడ్ కలర్ దట్ ఈస్ ఎ ప్రాబ్లం ఫర్ అస్. సో వెదర్ యూ వాంట్ టు నో వాట్ ఈస్ ద ప్రాబ్లం, ఎక్కడ ప్రాబ్లం ఉంది మీకు తెలియాలి అంటే, సో యూ నీడ్ టు గో టు ద ప్రాబ్లం సెక్షన్. ప్రాబ్లమ్ సెక్షన్కి వెళ్తే ఇక్కడ ఎన్ని నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. లెట్స్ సే ఇప్పుడు ఈమెయిల్ అడాప్టరే ప్రాబ్లం. సో అసలు ఆ ప్రాబ్లమ్ సెక్షన్ ఎక్కడ ఉంది అనేది డైరెక్ట్గా లొకేషన్ ఉంటుంది మనకి. ఓకే, సో లెట్స్ సే అట్రిబ్యూట్ అడ్రస్ ఈస్ మ్యాండటరీ. సో అడ్రస్ అనేది మ్యాండటరీ. ఈమెయిల్ అడాప్టర్లో అడ్రస్ అనేది మీరు మిస్ చేశారు. సో మనం ఏం చేస్తాం, దీన్ని డ్రాగ్ చేసి దీన్ని కొంచెం జూమ్ చేసి దీని మీద డబుల్ క్లిక్ కొట్టి వీల్ గో టు ద అడ్రస్. సో అలా కాకుండా ఏ ప్రాబ్లం అయితే ఉందో ఆ ప్రాబ్లంకి డైరెక్ట్ మీరు నావిగేట్ అవ్వాలి అంటే, సో ఇక్కడ దీని పక్కనే లొకేషన్ అనే ఆప్షన్ ఉంటుంది. జస్ట్ క్లిక్ ఆన్ దట్ వన్. ఏది ఇక్కడ క్రెడెన్షియల్స్, జస్ట్ క్లిక్ ఆన్ దట్ వన్. ఆటోమేటిక్గా ఇట్ విల్ నావిగేట్ టు దట్ సెక్షన్. క్లియర్? ఎస్ సార్. ఎస్ సార్. ఓకే, సో plain user on gmail smtp.gmail.com-587 and let's save it. Deploy it. సార్ ఎక్స్చేంజ్ ప్రాపర్టీలో అది ప్లాన్ డీటెయిల్స్ కాన్స్టెంట్ పెట్టాలి. Content modifier
యా ఆల్వేస్ ప్లాంట్ విల్ బి ఇండియా. సో నార్మల్గా ఏం చేస్తాం, సో ఇక్కడికి వచ్చి యూ కెన్ యూస్ వన్ మోర్ ప్లాంట్ ఒకటి పెట్టి కాన్స్టెంట్ పెట్టి ఇండియా అని పెడతాం. సో దిస్ ఈజ్ వన్ వే యూ కెన్ యూస్ కాన్స్టెంట్. సో ఆల్వేస్ ఇట్ విల్ బి కాన్స్టెంట్. సో ఆల్వేస్ కాన్స్టెంట్ ఉన్నప్పుడు అగైన్ వై టు సేవ్ హియర్, సింపుల్గా ఇక్కడ ఇండియా పెడితే ప్రతిదానికి ఇండియానే వెళ్ళిపోతుంది కదా. అంటే ఇంకోసారి కాల్ చేసుకోవాలంటే అవసరం అది ఇంకా ఆ ప్రాపర్టీ. వాల్యూని ఎక్కడైనా వేరే ప్లేస్లో డైనమిక్గా కాల్ చేసుకోవాలి, ఎక్కడైనా యూజ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు యూ నీడ్ టు స్టోర్ ఇట్. ఇప్పుడు స్టోర్ చేయడం వల్ల ప్రాబ్లం అయితే లేదు కదా సార్, ఎఫెక్ట్ అవ్వదు కదా. స్టోర్ చేయడం వల్ల ప్రాబ్లం ఉండదు, బట్ యాజ్ పర్ బెస్ట్ ప్రాక్టీసెస్ కింద మనకి ఏం అవసరమో అదే స్టోర్ చేసుకోవాలి. అండ్ అగైన్ ఒక కంటెంట్ మోడిఫైర్లో కొన్ని వాల్యూస్, ఇంకో కంటెంట్ మోడిఫైర్లో ఇంకో కొన్ని వాల్యూస్ మనం స్టోర్ చేసుకోకూడదు. స్టోర్ చేసుకోవచ్చు, ఇట్ విల్ వర్క్, బట్ యాజ్ పర్ ద బెస్ట్ ప్రాక్టీసెస్ ఏమవుతుందంటే ఇక్కడ నుంచి మనకు డేటా వస్తుంది. ఈ డేటా అనేది ఇక్కడ స్టోర్ అవుతుంది, ఆ డేటా ఇక్కడ స్టోర్ అవుతుంది, ఆ డేటా ఇక్కడ స్టోర్ అవుతుంది. సో వెన్ యూ యూస్ మల్టిపుల్ స్టెప్స్ యు ఆర్ సేవింగ్ ద డేటా మల్టిపుల్ టైమ్స్. సో మెమరీ ఆక్యుపై చేస్తున్నారు. సో 2 స్టెప్స్ దగ్గర 1 స్టెప్ దగ్గర స్టోర్ అవ్వాల్సిన మెమరీ మీరు 2 స్టెప్స్ దగ్గర స్టోర్ చేసుకుంటున్నారు. బ్యాక్ ఎండ్లో రిసోర్సెస్ ఆక్యుపై అవుతాయి. సో మనకి ఏది అవసరమో అదే స్టోర్ చేసుకోవాలి. అన్వాంటెడ్గా అన్నెసరీగా మనం స్టోర్ చేయకూడదు. దిస్ విల్ బి ద గైడ్ లైన్స్. సో మీకు ఒక సెషన్ ఉంటుంది, హౌ టు డెవలప్ అన్ ఇంటర్ఫేస్ విత్ ద బెస్ట్ ప్రాక్టీసెస్, వాట్ గైడ్ లైన్స్ వీ నీడ్ టు ఫాలో అని. సో ఆ క్లాస్లో మీకు చెప్తాను అసలు ఎలా డెవలప్ చేస్తాం ఏంటి అనేది. బట్ ఆల్వేస్ ట్రై టు యూస్ స్టోర్ వాట్ ఎవర్ యూ నీడ్, అవసరమైన వాటిని స్టోర్ చేసుకోండి. ఓకే సార్. ఓకే, లెట్ మీ ట్రేస్ and take the payload and go to Postman. Let's change the endpoint. Send it. ఎలా వస్తుంది అంటున్నారా? Yes, okay. It's okay. సార్ అలానే వస్తుంది. Yeah, it's okay. Let it be. Even though it is synchronous, it is getting some response. That is fine. But వీళ్ళకి మనం ఏది పంపించామో దీనికి అవుట్పుట్గా రావాలి అంటే అగైన్ దట్ విల్ బి ద డిఫరెంట్ సినారియో. అవి నేను చెప్తాను. దానికి మనకి ఒక రిక్వెస్ట్ రిప్లై అని ఒక ఆప్షన్ ఉంటుంది అనమాట. సో ఆ రిక్వెస్ట్ రిప్లై యూస్ చేసుకొని మనం బిల్డ్ చేయాలి. అది నెక్స్ట్ అప్కమింగ్ క్లాసెస్లో తెలుస్తుంది. బట్ ఇట్స్ ఓకే, ఫర్ నౌ యూ కెన్ ఇగ్నోర్ దట్ వన్. సో లెట్ us see. రిక్వెస్ట్ రిప్లై అనేది మనం ఏమి ఇస్తే అవుట్పుట్ అదే వస్తుంది అనుకుంటా కదండి. రిక్వెస్ట్ రిప్లై ఇస్ నథింగ్ బట్ ఇట్స్ కైండ్ ఆఫ్ ఎ సింక్రనస్ సినారియోస్. మనం ఒక రెస్పాన్స్ ప్రాపర్గా బ్యాక్ టు సెండర్ పంపాలి అన్నప్పుడు మనం రిక్వెస్ట్ రిప్లై వాడతాం. ఓకే, దిస్ ఈస్ అసింక్రనస్. డేటా మనకి సెండర్ నుంచి వస్తుంది, ఆ డేటాని మనం ఈమెయిల్ పంపాలి. ఈమెయిల్ అడాప్టర్ ఈజ్ అసింక్రనస్ అడాప్టర్. సో ఇప్పుడు ఒక సింక్రనస్ ఇంటర్ఫేస్ మీరు డెవలప్ చేయాలి. అంటే మీకు ఒక డేటా వస్తుంది, ఆ డేటాని ఒక టార్గెట్ సిస్టమ్కి ఒక రిసీవర్ సిస్టమ్కి పోస్ట్ చేయాలి. వాళ్ళ దగ్గర నుంచి మీకు ఒక రెస్పాన్స్ వస్తుంది, ఆ రెస్పాన్స్ బ్యాక్ టు సెండర్ పంపాలి. అలాంటి కేసెస్లో మనం రిక్వెస్ట్ రిప్లై యూజ్ చేస్తాం. సో అది అప్కమింగ్ క్లాసెస్లో తెలుస్తుంది. బట్ దిస్ ఈజ్ అసింక్రనస్. కానీ బై డిఫాల్ట్గా HTTPS అనేది సింక్రనస్ కాబట్టి ఏదైతే డేటా ఉంటుందో ఆ డేటా అనేది బ్యాక్ టు పంపిస్తుంది అనమాట ఈ రెస్పాన్స్ కింద. సో లెట్ us see how many messages we split. Let me try to refresh. వీడియో ఇష్యూ అన్నారు నిన్న, బట్ I don't see. I can able to open the video. Still you have issues accessing that recording? Last class No. recording? నిన్న I'm able ఈవినింగ్ to వచ్చింది, open. కొద్దిగా ఇష్యూ వచ్చింది సార్. సో దాని తర్వాత Okay. So our requirement is completed. మనం ఒక డేటాని వాళ్ళకి నచ్చిన స్ట్రక్చర్లోకి కన్వర్ట్ చేసాం, చేంజ్ చేసాం, వాళ్ళకి నచ్చిన ఫార్మాట్లోకి కన్వర్ట్ చేసాం, రిసీవర్కి పంపించాం. పంపించేటప్పుడు వాళ్ళు ఏమన్నారు, సబ్జెక్ట్లో కస్టమర్ ఐడి కావాలి అన్నారు. సో దానికోసం మనం ఈమెయిల్ దాంట్లో ప్రాపర్టీ సెక్షన్లో మనం స్టోర్ చేసుకున్న వాల్యూస్ ఇవన్నీ కస్టమర్ ఐడి, ఆర్డర్ డేట్, ఇలా ప్రతి దానికి స్టోర్ చేసుకుంటుంది.
సో స్ప్లిట్టర్ తర్వాత కంటెంట్ మోడిఫైర్ యూజ్ చేయడం వల్ల దిస్ ఈస్ ద యూజ్ అనమాట. సో స్ప్లిట్టర్ తర్వాత 3 మెసేజెస్ స్ప్లిట్ అయినాయి. ఈచ్ రికార్డ్ వాల్యూస్ ఆ వాల్యూస్లో స్టోర్ అయినాయి. సో ఆర్డర్ డేట్ ప్రతి వాల్యూస్. సో ఇలా కాకుండా స్ప్లిట్టర్ ముందు కంటెంట్ మోడిఫైర్ యూజ్ చేస్తే యూ విల్ సీ ఓన్లీ సింగిల్ రికార్డ్ ఇయర్, 3-4 ఉండదు, సింగిల్ రికార్డ్. అవుట్ ఆఫ్ 3 రికార్డ్స్ యూ విల్ సీ ఓన్లీ 1 రికార్డ్ వాల్యూస్. ప్రాపర్టీలో 1 రికార్డ్ వాల్యూసే చూస్తారు, విచ్ ఇస్ బిజినెస్ ఇంపాక్ట్. వీఆర్ మిస్సింగ్ సమ్ వాల్యూస్. సో దానికోసం అనేది స్ప్లిట్టర్ యూజ్ చేసాం. స్ప్లిట్టర్ తర్వాత కంటెంట్ మోడిఫైర్ యూజ్ చేసి ఈచ్ స్ప్లిట్ మెసేజెస్ వాల్యూస్ మనం స్టోర్ చేసుకున్నాం. సో వాట్ ఎవర్ యూ సీ ఈ ప్రాపర్టీస్లో కానీ హెడర్స్లో కానీ ఏం వాల్యూస్ అయినా మీరు ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ మళ్ళీ మీరు స్టోర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మెసేజ్ ఐడి ఉంది, ఈచ్ మెసేజ్కి యూనిక్ మెసేజ్ ఐడి ఉంటుంది. యూ కెన్ యూస్ దిస్ వన్. ఆర్ ఎల్స్ మనం ఇక్కడ స్ప్లిట్టర్ చేసిన తర్వాత స్ప్లిట్ ఇండెక్స్ ఉంటుంది. సో దట్ స్ప్లిట్ ఇండెక్స్ విల్ ఫ్లో అక్రాస్ యువర్ ఇంటర్ఫేస్. లెట్స్ సే ఇక్కడ చూస్తే స్ప్లిట్ ఇండెక్స్ ఏ స్టెప్ దగ్గర నేను ఓపెన్ చేశాను, అది ఎండ్ స్టెప్ దగ్గర. కానీ అది ఎక్కడ జనరేట్ అయింది? స్ప్లిట్టర్ దగ్గర జనరేట్ అయింది స్ప్లిట్ ఇండెక్స్. సో ఇట్ ఈస్ ఫ్లోయింగ్ టిల్ ఎండ్ వరకు ఫ్లో అవుతుంది. సో ఇలా మనం ఏదైనా స్టోర్ చేసుకున్నా, ఏదైనా మనం పాపులేట్ చేసిన హెడర్ కానీ ప్రాపర్టీ కానీ దట్ విల్ ఫ్లో అక్రాస్ ఆల్ యువర్ ఇంటర్ఫేస్ ఆల్ ద వే టు యువర్ ఎండ్ స్టెప్ అనమాట. యూ కెన్ యూస్ ఎనీవేర్. అగైన్ నేను ఇక్కడ యూస్ చేశాను కదా, అగైన్ ఐ వాంట్ యూస్ సమ్వేర్ కాబట్టి నేను మళ్ళీ స్టోర్ చేసుకుంటా అంటే నో నీడ్. ఇఫ్ యూ స్టోర్ సంథింగ్, if you save something with the help of content modifier, those variables will pass across all your interface. Okay, is it clear? Development మెయిల్లో రావాలంటే ఎలా సార్? అది నెంబర్ రావాలన్నారు కదా, ఇండెక్స్ సంథింగ్ మనం అక్కడ ఇచ్చేస్తే సరిపోతా? ఈమెయిల్ ఉంది, ఈమెయిల్లో మనకి ఏం పంపిస్తున్నాం, ఇది పంపిస్తున్నాం. సో ఇప్పుడు ఏమన్నారు, సబ్జెక్ట్ లోనో లేదు అంటే కంటెంట్ లోనో యూనిట్ టు పాస్ సమ్ వాల్యూ. సో ఏం వాల్యూ పాస్ చేయాలి? స్ప్లిట్ ఇండెక్స్ ఇండెక్స్ పంపాలి. అది ఏ రికార్డు? ఫస్ట్ 0 రికార్డా, ఫస్ట్ రికార్డా, సెకండ్ రికార్డా? సో ఆల్వేస్ ఇట్ విల్ స్టార్ట్ ఫ్రమ్ 0, 1, 2, 3 రికార్డ్స్ కాబట్టి 0, 1, 2 ఉంటుంది. సో ఏ స్ప్లిట్ ఇండెక్స్ నాకు ఇప్పుడు ఆ సబ్జెక్ట్ లో రావాలి? లెట్స్ సే ఈమెయిల్ ఉంది, ఈమెయిల్లో ప్రాసెసింగ్ లో మనం యాజ్ ఇట్ ఈస్ గా ఇప్పుడు ఇన్.బాడీ పంపిస్తున్నాం కదా, ఈ ప్లేస్ లో డిస్కార్డ్, ఈ ప్లేస్ లో ఐ థింక్ దిస్ ఈస్ ద ఫస్ట్ రికార్డ్ ఫ్రమ్ XML. ఓకే, దిస్ ఈస్ ద ఫస్ట్ రికార్డ్. ఫస్ట్ రికార్డ్ అయితే ఫస్ట్ అనే నెంబర్ రావాలి. ఐ మీన్ ఫస్ట్ అంటే 0 అని నెంబర్ రావాలి, సెకండ్ రికార్డ్ 1 అని రావాలి, థర్డ్ రికార్డ్ 3 అని రావాలి, ఇలా రావాలి. సో బేసిక్గా ఇలా మనం డేటాని పంపాలి. ఇలా పంపాలి అంటే ఆల్రెడీ మన దగ్గర స్ప్లిట్ ఇండెక్స్ అని ఒక ప్రాపర్టీ ఉంది. డైరెక్ట్గా ఆ ప్రాపర్టీని ఎక్కడ స్టోర్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా సిపిఐ జనరేట్ చేసింది. సింప్లీ యూ కెన్ కాల్ దట్ ప్రాపర్టీ హియర్, ప్రాపర్టీ డాట్ camel split index. So save it, deploy it. సో ఎనీ ప్రాపర్టీ హెడర్ కానీ మీకు నచ్చిన విధంగా నచ్చిన ప్లేస్లో యూజ్ చేసుకోవచ్చు. సో దెర్ ఈస్ నో రిస్ట్రిక్షన్. సో ఒక్కసారి స్టోర్ చేస్తే ఆ వాల్యూ అనేది ఈ ఐఫ్లో మొత్తం పాస్ అవుతూనే ఉంటుంది అనమాట. సో లెట్ మీ ట్రిగర్ ద డేటా నౌ. ఓకే, సో లెట్ us go. Okay, so go to the mail adapter. Okay, this is the data we are passing to the mail adapter. సో ఇప్పుడు ఇందాక ఎవరో క్వశ్చన్ అడిగారు, సో మానిటరింగ్ లో నాకు కనపడట్లేదు, నాకు సిపి హెల్పర్ లో కనిపిస్తుందని. సో నార్మల్ గా సిపి హెల్పర్ లో కాకుండా మానిటరింగ్ లోనే ఇంకా మనకి క్లియర్ గా కనిపిస్తుంది. సో సిపి హెల్పర్ కొన్ని ప్లేసెస్ లో ఉండకపోవచ్చు. యూనిట్ టు డూ మాన్యువల్ మానిటరింగ్ సెక్షన్ లోకి వెళ్ళి మానిటర్ చేయాల్సిందే. సో వాట్ యూనిట్ టు డూ, యూనిట్ టు గో టు యువర్ మానిటర్, integrations and APIs, go to message processing, click on the monitor message processing. Not, let me open here. Okay, so this is our message. If you go little down, you will see log level trace on చేశాక మెసేజ్ పంపిస్తేనే
లాగ్ లెవెల్ ట్రేస్ ఉంటుంది. బై డిఫాల్ట్ గా ఇన్ఫో ఉంటుంది. యూ కాంట్ ఏబుల్ టు సీ ఎనీ డేటా విత్ ద లాగ్ లెవెల్ ఇన్ఫో. If you want to see what data it is coming, what data we are passing, always you need to turn on the trace. So click on this one, you will see the data. So ఇక్కడ చూస్తే ఇది పిక్టోరియల్ రిప్రజెంటేషన్. ఇఫ్ యూ కమ్ హియర్ దేర్ ఆర్ 21 స్టెప్స్. టోటల్గా 21 స్టెప్స్ ప్రాసెస్ అయ్యాయి. మనకుంది 3 స్టెప్సే, కానీ ఎన్ని స్టెప్స్ ఎగ్జిక్యూట్ అయ్యాయి? 21. దట్ మీన్స్ ఇట్ హ్యాస్ సమ్ స్ప్లిట్ అయిన మెసేజెస్. ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్, సెకండ్ మెసేజ్, ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్. సో ఇలా మల్టిప్లై అయ్యి టోటల్ ఎన్ని స్టెప్స్ ఉన్నాయి? 21 స్టెప్స్ ఉన్నాయి. సో ఇఫ్ యూ కమ్ లిటిల్ డౌన్, ఆల్వేస్ ఇట్ విల్ స్టార్ట్ ఫ్రమ్ ద బాటమ్. your first step always will be the bottom. HTTPS adapter, splitter కి డేటా వచ్చింది. సో కంటెంట్ మోడిఫైర్కి వెళ్ళింది, కన్వర్ట్ అయింది, ఎండ్కి వెళ్ళింది. దట్ మీన్స్ ఒక మెసేజ్ ప్రాసెస్ అయిపోయింది ఎండ్కి. అగైన్ ఎండ్ నుంచి మెయిల్కి వెళ్ళింది. అగైన్ యువర్ సెకండ్, మళ్ళీ స్ప్లిట్ అయిన సెకండ్ మెసేజ్ స్ప్లిట్ అయింది, కంటెంట్ మోడిఫైర్కి వెళ్ళింది, కన్వర్టర్కి వెళ్ళింది, ఎండ్కి వెళ్ళింది, మెయిల్కి వెళ్ళింది. సో సెకండ్ మెసేజ్ అగైన్ స్ప్లిటర్, కంటెంట్ మోడిఫైర్, కన్వర్టర్. అంటే స్ప్లిటర్ నుంచి 3 మెసేజెస్ వెళ్ళాయి. దట్ మీన్స్ ఇట్ హెస్ స్ప్లిటెడ్ ద మెసేజ్. దట్స్ ద రీజన్ ఇట్ ఈస్ సీయింగ్ 21 స్టెప్స్. మనం 3 రికార్డ్స్ పంపించాం, 3 టైమ్స్ ఇది స్ప్లిట్ అయింది కాబట్టి యు ఆర్ సీయింగ్ 3 టైమ్స్ జనరల్ స్ప్లిటర్. 1 2 3. సో ఇలా 3 టైమ్స్ డేటా అనేది స్ప్లిట్ అయ్యి పంపించింది. దిస్ ఈస్ ద కరెక్ట్ వే టు మానిటర్ ద మెసేజెస్. అండ్ వన్ మోర్ థింగ్, మీ రియల్ టైంలో ఎక్కువ టైం పట్టేస్తుంది మీ ఇంటర్ఫేస్, మీరు ఆప్టిమైజ్ చేయాలి. సో ఫస్ట్ థింగ్ యూ నీడ్ టు కమ్ టు హియర్. సో ఈచ్ స్టెప్కి ఎంత టైం పడుతుంది? ఇది 1 millisecond తీసుకుంటుంది ఎండ్ స్టెప్. జనరల్ స్ప్లిటర్ దగ్గరికి వెళ్తే జనరల్ స్ప్లిటర్ 2 seconds తీసుకుంది. సో అవుట్ ఆఫ్ 3 secondsలో 2 seconds ఇట్ ఈస్ ఆక్యుపైడ్ బై ద స్ప్లిటర్ ఇట్ సెల్ఫ్. సో రేపు రియల్ టైంలో హ్యూజ్ మెసేజ్ పంపిస్తుంటే దిస్ స్ప్లిటర్ విల్ టేక్ మోర్ టైం. సో అలాంటి ప్లేసెస్లో మనం ఏం చేస్తాం? వాట్ థింగ్ వీ నీడ్ టు డూ టు ఆప్టిమైజ్ ద ఇంటర్ఫేస్? parallel processing. Exactly, parallel processing. So we will enable that one. So each message కి ఎంత టైం, ఈచ్ స్టెప్ ఎంత టైం తీసుకుంటుంది? అదే ప్లేస్లో మీరు ఇక్కడ గ్రూవీ స్క్రిప్ట్ పెడితే కంపేర్ టు దిస్ 1 millisecond ఇట్ విల్ టేక్ మోర్ టైం గ్రూవీ స్క్రిప్ట్ అనేది. సో దట్ ఈస్ నాట్ ద రికమెండెడ్ వన్. సో ఇలా మనం మానిటరింగ్ సెక్షన్లోకి వచ్చి మనం డేటాలోకి వెళ్ళి వాట్ స్టెప్ దగ్గర మనం డేటా చూడాలి, మెయిల్ దగ్గర డేటా చూడాలా, లేదంటే ఎండ్ దగ్గర చూడాలా. లెట్స్ సి మనం ఏం పంపించాం మెయిల్ అడాప్టర్కి అనేది. విల్ సీ ద కంటెంట్. Go to the message content, go to the payload, you will see hi team, this is the second record from XML. ఓకే, నేనేం సెకండ్ అని నెంబర్ రాయలేదు. సో ఆటోమేటిక్గా 2 అనేది అదే పాపులేట్ చేసుకుంది. బికాస్ వీఆర్ పాసింగ్ ద డేటా విచ్ ఇస్ నథింగ్ బట్ camel split index 2. సో ఈ మెయిల్ అడాప్టర్కి, సో ఇఫ్ యూ క్లిక్ ద లాస్ట్ స్టెప్లో చూస్తే, సో హెడర్ సెక్షన్ చూస్తే యూ విల్ సీ ద హెడర్స్. ఇన్ని హెడర్స్ పాస్ అయ్యాయి మెయిల్ అడాప్టర్కి. బట్ ఇఫ్ యూ సీ ఎక్స్చేంజ్ ప్రాపర్టీస్, నన్ హ్యాస్ బీన్ పాస్డ్, నో డేటా అవైలబుల్. సో ఇక్కడ నుంచి మెయిల్ అడాప్టర్కి మనకు డేటా పంపిస్తున్నాం. సో ఇక్కడ చూస్తే మెసేజ్ బిఫోర్ స్టెప్ అంటే మనం ఏమేమి పంపిస్తున్నాం మెయిల్ అడాప్టర్కి? వీఆర్ పాసింగ్ హెడర్స్, వీఆర్ పాసింగ్ ఎక్స్చేంజ్ ప్రాపర్టీస్, వీఆర్ పాసింగ్ ద పేలోడ్. సో ఆర్డర్ అనే డేటాని మనం పంపిస్తున్నాం. కానీ ఈమెయిల్ అడాప్టర్ నుంచి రిసీవర్కి అసలు ఆ మెయిల్ సర్వర్కి ఏమెయిల్ లేదు. ఇఫ్ యూ క్లిక్ ద లాస్ట్ స్టెప్ యూ విల్ సీ ఓకే, ఈమెయిల్ అడాప్టర్ నుంచి హాయ్ టీమ్ అనే డేటా వెళ్ళింది అండ్ కొన్ని హెడర్స్ పాస్ అయ్యాయి, కొన్ని ఎక్స్చేంజ్ ప్రాపర్టీస్ పాస్ అయ్యాయి. సో పాస్ అవ్వలేదు. ఎందుకు పాస్ అవ్వలేదు? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ హెడర్ అండ్ ప్రాపర్టీ? Header will send to ఎక్స్చేంజ్ sender, exchange అండ్ only రిసీవర్కి within. వెళ్ళదు. సో ఇప్పుడు అర్థమైందా? మనం ఈవెన్ దో వీఆర్ యూజింగ్ ప్రాపర్టీ ఇన్ ద మెయిల్ అడాప్టర్, మనం ప్రాపర్టీస్ సెక్షన్లో కానీ సబ్జెక్ట్ సెక్షన్లో కానీ వీఆర్ యూజింగ్, కానీ ఆ ప్రాపర్టీస్ ఎక్కడ? ఒక ప్రాపర్టీస్ సెక్షన్, ఒక ప్రాపర్టీస్ అనే ఒక సెక్షన్ ద్వారా రిసీవర్కి వెళ్ళవు ఎప్పుడు. దోస్ ప్రాపర్టీస్ యూ కెన్ యూజ్ ఎనీవేర్ యూ వాంట్, బట్ దోస్ ప్రాపర్టీస్ వాట్ ఎవర్ యూ మెయింటైన్, దీస్ సెక్షన్స్ విల్ నాట్ హ్యాండ్ అవుట్ టు ద టార్గెట్. దిస్ విల్ బి విత్ ఇన్ యువర్ ఐప్లో. ఇక్కడతో మన ప్రాసెసింగ్ ఆగిపోయింది. దిస్ ఫైనల్ స్టెప్ వీఆర్ హ్యాండ్ ఓవర్ ఎవ్రీథింగ్ హియర్. హ్యాండ్ ఓవర్ చేసేటప్పుడు వీ డింట్ హ్యాండ్ ఓవర్ ఎనీథింగ్ ఇన్ ద ప్రాపర్టీ సెక్షన్. ఎవ్రీథింగ్ రిస్ట్రిక్టెడ్ హియర్, ఎవ్రీథింగ్ ఇగ్నోర్ హియర్. ఓన్లీ ద హెడర్ సెక్షన్ హ్యాస్ బీన్ పాస్డ్ టు ద రిసీవర్ సిస్టమ్. Is it clear? Yes, sir. Okay, so ఓకే, అంటే ప్రతిదీ అంటే జనరల్ స్ప్లిటర్ తర్వాత లాస్ట్ ఉండే మెయిల్ స్టెప్, ప్రతి మెయిల్ స్టెప్ ఓపెన్ చేసి 3 messages వచ్చాయి అంటున్నారు. అంతే yes, కదా అఖిల్? అంటే 21 steps లో. yes. ఓకే.
అంతే. సేమ్ ఓకే, ఇండెక్స్ మనం సబ్జెక్ట్ లైన్ లో కూడా పెట్టొచ్చు కదా సార్, కౌంట్ చేసుకోవడం సబ్జెక్ట్ లో కౌంట్. ఎక్కడైనా యూ కెన్ యూస్ ఎనీవేర్ ఇన్ యువర్ లైఫ్ లో, ఎక్కడైనా మీరు యూస్ చేసుకోవచ్చు. ఓన్లీ థింగ్ ఏంటంటే ఆ ప్రాపర్టీ అనేది రిసీవర్ కి ప్రాపర్టీ రూపంలో హ్యాండ్ ఓవర్ అవుతుంది అంతే. అది బాడీలో ఎక్స్ఎంఎల్ సంథింగ్ ప్లేస్ చేసి కాల్ చేశారు కదా, అది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయాలి. బాడీలో ఎక్స్ఎంఎల్ అని సంథింగ్ ఎక్స్టెన్షన్ పెట్టి ప్రాపర్టీ కాల్ చేశారు కదా. అదే, సో నథింగ్ బట్ ఈచ్ స్ప్లిట్ అయిన మెసేజెస్ కి, ఈచ్ రికార్డ్ కి మనకు ఒక స్ప్లిట్ అయిన మెసేజ్ తర్వాత మనకు ఒక వాల్యూ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫస్ట్ రికార్డ్, దీనికి క్యామెల్ స్ప్లిట్ ఇండెక్స్ 0తో స్టార్ట్ అవుతుంది. దిస్ ఈస్ ద సెకండ్ రికార్డ్, క్యామెల్ స్ప్లిట్ ఇండెక్స్ 1. దిస్ ఈస్ ద థర్డ్ రికార్డ్, క్యామెల్ స్ప్లిట్ ఇండెక్స్ 2. ఇలా మనకి ఎన్నైతే స్ప్లిట్ చేస్తామో ప్రతి దానికి ఒక ఇండెక్స్ ఉంటుంది, ప్రతి దానికి ఒక నెంబర్ ఉంటుంది. సో ఇప్పుడు ఏమంటున్నారు, మనం డేటాతో పంపించేటప్పుడు అది ఏ రికార్డో మాకు నెంబర్ పంపండి అన్నారు. సో ఫర్ ఎగ్జాంపుల్ 100 ఉంటే, సో మా ఐడెంటిఫికేషన్ కోసం మీరు ఎన్ని రికార్డ్స్ పంపిస్తున్నారు ఒక మెసేజ్ నుంచి మాకు ఐడియా కోసం, దాని మీద ఒక నెంబర్ని మీరు పాపులేట్ చేయండి అన్నారు. సింపుల్గా మనం ఈ నెంబర్ని యూజ్ చేసుకోవచ్చు, బికాస్ ఈచ్ రికార్డ్కి యూనిక్ నెంబర్ ఉంటుంది. ఫస్ట్ దానికి ఫస్ట్, సెకండ్ దానికి ఫస్ట్ దానికి 0, ఫస్ట్ దానికి సెకండ్ దానికి 1 ఇలా ఉంటుంది. ఆ నెంబర్ని మనం డైరెక్ట్గా మన బాడీ సెక్షన్లో కాల్ చేసుకోవాలి. ఇది ఎక్కడుంది, క్యామెల్ స్ప్లిట్ ఇండెక్స్ అనే ఒక వేరియబుల్ ప్రాపర్టీ సెక్షన్లో ఆల్రెడీ జనరేట్ అయింది. నో నీడ్ టు స్టోర్ ఎనీథింగ్ అగైన్ ఇన్ ద కంటెంట్ మోడిఫైర్. సింపుల్గా ప్రాపర్టీ డాట్ క్యామెల్ స్ప్లిట్ ఇండెక్స్ అని మీకు నచ్చిన ప్లేస్లో యూ కెన్ యూస్ దిస్ వేరియబుల్. వేరే ఐ హ్యావ్ యూజ్డ్ దిస్ వన్, I have used it in the processing. So I team, this is the record from the XML and bit. First record అయితే first record from XML, సెకండ్ రికార్డ్ అయితే సెకండ్ రికార్డ్ ఫ్రమ్ XML అని వెళ్ళాలి. కానీ అవి నేను ఏమన్నా మాన్యువల్గా పాపులేట్ చేస్తున్నా? నో, క్యామెల్ స్ప్లిట్ ఇండెక్స్ అనే ఒక ప్రాపర్టీ ఆల్రెడీ జనరేట్ అయింది. ఐఎమ్ కాలింగ్ దట్ ప్రాపర్టీ హియర్. ఫస్ట్ రికార్డ్ పంపించేటప్పుడు ఆల్రెడీ ఫస్ట్ రికార్డ్కి క్యామెల్ స్ప్లిట్ ఇండెక్స్ వాల్యూ ఉంటుంది కాబట్టి అది ఇక్కడ పాపులేట్ అవుతుంది. సో సార్ జనరల్గా ఇండెక్సింగ్ 0 స్టార్ట్ అయింది కాబట్టి ఇది ఇన్బిల్ట్ గానే 0 నుంచి తీసుకుంటారు సార్ క్యామెల్ స్ప్లిట్ ఇండెక్స్. అవును, బై డిఫాల్ట్ 0తోనే స్టార్ట్ అవుతుంది. ఏదైనా ఇండెక్స్ ఇన్ సిపే విల్ స్టార్ట్ ఫ్రమ్ 0. Okay, that's it team for today. It's been already 20 minutes more. Okay, so try to practice it. If you have any questions or doubts, we'll see in the next class. Okay. సార్ మీరు